చిన్న ప్రార్థన. దయగలమ తండ్రి, ప్రేమానమగనమ ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మేము అపనమ్మకస్తులు అయినప్పటికీ కూడా నువ్వు నమ్మదగిన దేవుడివి అని మా జీవితాల్లో, మా పరిచర్యల్లో నువ్వు రుజువు చేసుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, ఎక్కడెక్కడో జీవిస్తున్నాం. ఒక ఇంటి వారం కాదు, కానీ క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. ఏకనామం, ఏక వాక్యం, ఏక దర్శనం, ఏక నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ విధంగా ఆయా స్థలాల నుంచి మమ్మల్ని సమకూర్చిన విధానం, వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పటికీ కూడా మీ సేవకులు, మీ సేవకురాళ్ళు, నీ పిల్లలైన వారు ఎంతో ప్రయాసపడి ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టుకొని మరి వచ్చారు అంటే నిజంగా నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీ వాక్యం ఎంత ప్రేమిస్తున్నారో, నీ నామాన్ని ఎంత గౌరవిస్తున్నారో అర్థమవుతుంది. చిన్నపిల్లల వల్లే బైబిల్ స్టడీకి వచ్చారు. ప్రభువా, మీరు మాట్లాడండి, నేను మాట్లాడితే బాగోదు, నేను నీ వద్ద నేర్చుకుంటున్నాను, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వచ్చారు. మేమందరం నేర్చుకోవడానికే వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడా, మాకు బోధించండి. నీ జీవగ్రంథంలో మాకు ఏది నేర్పించాలనుకుంటున్నావో ఆ పాఠాలు నేర్పించండి. మా జీవితాలు అన్వయించుకొని వాటి ప్రకారంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. ఇతరులకు ప్రకటించడానికి, ఇతరులకు నేర్పించడానికి కూడా మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని నీకు అప్పగించుకొనిచు ఇంత ప్రయాసపడుతున్నటువంటి స్థానిక సంఘ కాపరి మరి జయరాజు గారిని, వారి సంఘాన్ని, అలాగే జయరాజు గారికి, సంఘానికి సహకరిస్తున్నటువంటి మా ప్రియులు, మా మండలంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు వచ్చిన సేవకులు, సేవకురాలు అందరినీ, మా జిల్లాలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు మహిమ పొందుకోమని, అల్పుణ్ణి, బలహీన్ని ఇంతవరకు నన్ను వాడుకున్నావు, మరి ఇప్పుడు కూడా వాడుకోమని, నీ శిలుచాటును మెరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని, నీవు బలపరిచిన దాన్ని బట్టి నేను సమస్తం చేయగలను నమ్ముతూ నీకే మహిమ చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని పెట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకంగా కొడుచున్నాం తండ్రి, ఆమేన్. నీవు ప్రేమించు గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించు గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే మా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే మా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే మా మంచి కాపరివి. హల్లెలూయా. ప్రియులరా, మొదటిగా మన ప్రభువుకు వందనాలు, స్తోత్రాలు. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. ఆహ్వానించినటువంటి ఇక్కడ క్లాసెస్ ఏర్పాటు చేసిన జయరాజు గారికి, వారి సంఘానికి అందరికీ పరిచయం చేస్తున్న బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. ప్రతి నెల కూడా మీరు రెగ్యులర్గా వస్తుంది. నేటి మానవుడైన మన వరకు కూడా దేవుడు జరిగించిన చరిత్ర కాలక్రమంగా ఉంటుంది. ఇందులో ఇది మనకు బైబిల్లో అక్కడక్కడ ఉంటుంది, ఇందులో మనలో కూర్చుకున్నాం. కాబట్టి సంఘ చరిత్రలోనిది, బైబిల్లోనిది కలిపి కూర్చుకునేదే ఈ పాంప్లెట్. కాబట్టి ఈ పాంప్లెట్ మనల్ని చారిత్ర సంఘాన్ని ఐక్యపరుస్తుంది, మనల్ని ఒక దాడి మీద నడిపిస్తుంది అనమాట ఈ చరిత్ర. కాబట్టి ఇది అందరికీ అవసరం. ఇంతవరకు చెప్పిన పిల్లలు కూడా మరి 4 మాసాలు ఏం నేర్చుకున్నారో మీకు అర్థమై ఉంటుంది. 31 మంది రాజులు జయించి, యెహోషువ మొత్తం కనాన్ దేశాన్ని జయించి 12 గోత్రాలకి భూభాగంపై ఉంచేసి పెట్టించాడే. మరి స్థిరపడిపోయారే. అబ్రాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు ఏ దేశాన్ని అయితే, ఏ భూభాగాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ భూభాగాన్నే వాళ్ళు పొందేసుకున్నారే. లైఫ్ సెటిల్ అయిపోయిందే. మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఏమైంది? మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు నేను న్యాయాధిపతుల గ్రంథం ఎలా చదవాలో చెప్తాను, మీ తర్వాత వెళ్ళి చదవండి. అసలు న్యాయాధిపతుల గ్రంథం వెళ్ళేసరికి వాళ్ళు అవుట్ ఫెయిల్ అయిపోయారు. కారణం విగ్రహారాధన చేశారు. ఎందుకు విగ్రహారాధన చేశారు? ఒకటేనండి, ఈరోజు మనకున్నటువంటి నాలెడ్జ్ మన పిల్లలకు నేర్పట్లేదు. యెహోషువ తర్వాత నాయకుడు లేడు, ఒకటి కారణం. మోసే తర్వాత యెహోషువ నాయకుడిగా తయారయ్యాడు. మోసే ఉన్నప్పుడే మోసే తయారు చేశాడు యెహోషువని. కాబట్టి యెహోషువ మోసే తర్వాత పరిచయం కొనసాగించాడు.
యెహోషువ చనిపోయిన తర్వాత నాయకుడు లేడు, రాజు లేడు, నాయకుడు లేడు, జనులు చెడిపోయారని రాస్తాడు న్యాయాధిపతుల గ్రంథంలో. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు రాశాడు. ఇంకా విషయం ఏంటంటే ధర్మశాస్త్రం పిల్లలకు నేర్పించలేదు. మోసే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు? మీ పిల్లలు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ప్రతి సమయంలో మీ పిల్లలకి ఈ వాక్యాలు నేర్పండి, ధర్మశాస్త్రం నేర్పండి. విగ్రహారాధన చేయకూడదు, దేవతలు ఆరాధించకూడదు. మీ దేవుడైన యెహోవా సృష్టికర్త అయిన దేవుడైనా ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నొక్కి 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 ధర్మశాస్త్రం రాసి చేతులు పెట్టాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పిల్లలకి నేర్పించలేదు. అంటే యెహోషువ గ్రంథం తర్వాత ఇశ్రాయేలు ఓడిపోయారు, ఫెయిల్ అయిపోయారు. న్యాయాధిపతుల గ్రంథంలో 7 మార్లు ఓడిపోతారు వాళ్ళు. 7 అని కాలచక్రమే తిరుగుతుంది న్యాయాధిపతుల గ్రంథం. శత్రువులకు మాట్లాడితే శత్రువులకు అప్పగించేస్తారు. అమ్మేశాను అంటాడు, నేను వాళ్ళని అమ్మేశాను, వాళ్ళకి అబ్రాహాం సంతానాన్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని నేను అమ్మేశాను అంటాడు దేవుడు. దేవుడి ప్రజల్ని దేవుడు అమ్మేడు ఏంటి? ఎందుకు అలా జరిగింది? పాస్టర్గా చెప్పినట్టు విగ్రహారం చేశారు. ఎందుకు విగ్రహారం చేశారు? వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పలేదు. తర్వాత ఇంకొక కారణం ఉంది అక్కడ. మొదటి కారణం నాయకుడిని ఏర్పాటు చేసుకోలేదు, వాళ్ళకి నాయకుడు లేడు. రెండో కారణం ధర్మశాస్త్రం వాళ్ళ పిల్లలకు నేర్పలేదు. మూడో కారణం మొత్తం మీకు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోయిన గురించి రాశాడు. ఇక్కడ సపోజ్ ఇది కనాన్ దేశం. ఈ కనాన్ దేశంలో ఇక్కడ కింద సిమియోనికి ఇచ్చాడు, తర్వాత యోధా వాళ్ళకి ఇచ్చాడు, ఆ తర్వాత బెన్యామిన్కి ఇచ్చేవాడు, ఆ తర్వాత ఎఫ్రాయిముకి ఇచ్చాడు, ఆ తర్వాత మనస్సేకి ఇచ్చాడు, ఆ తర్వాత ఇస్సాకర్కి ఇచ్చాడు, వాళ్ళపైన జెబులూనికి ఇచ్చాడు, వాళ్ళపైన నప్తాలికి ఇచ్చాడు, ఈ పైన మళ్ళీ దాను, ఈ పక్కన ఆషేరు, ఈ పక్కన కూడా మళ్ళీ దాను ఇచ్చాడు. ఇక్కడేమో రూబేనీలకు ఇచ్చాడు, ఇక్కడ గాదీలకు ఇచ్చాడు, ఇక్కడ మనస్సేలకు ఇచ్చాడు. అటుపక్క యోర్దానికి తూర్పున 2.5 గోత్రాలకి, యోర్దానికి పడమన 9.5 గోత్రాలకి, మొత్తం 12 గోత్రాలకి ఈ కనాన్ దేశాన్ని యెహోషువ పంచిపెట్టేసి అమ్మయ్య నా పని అయిపోయిందని చేతులు ఎత్తేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నడిపించే నాయకుడు లేడు, ధర్మశాస్త్రం నేర్పలేదు పిల్లలకి. మొత్తం భూభాగం అంతా జయించిన తర్వాత దేవుడు మాట చెప్పాడు, శత్రు శాసనం మాత్రం ఉంచకండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అక్కడక్కడ కనానీళ్ళు కొద్దిమందిని, ఆ మోయాబీలు కొద్దిమందిని, ఆ అమ్మోనీలో కొద్దిమందిని, ఆ ఎబుసీలో కొద్దిమందిని ఉంచేసుకున్నారు. వాళ్ళు జయించాలంటే జయించగలరు, కానీ జయించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అంతా మందే కదా, మన లైఫ్ సెటిల్ అయిపోయింది, భూభాగం అంతా మందే. అబ్రాహాముతో ఇస్సాకుతో యాకోబు చెప్పిన భూభాగం మనకు వచ్చింది. మరి ఇంకో అక్కడక్కడ ఏదో 2 కుటుంబాలు వాళ్ళు ఏం చేయగలరు మనల్ని అని వదిలేశారు. నిర్లక్ష్యం. వాళ్ళే మేకై కూర్చున్నారు. న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి ఏమైందంటే ఆ 1-2 కొద్ది మంది ఉన్న చిన్న పర్సెంటేజ్ వదిలేసరికి కదా శాసం, వాళ్ళ ప్రభావం ఎక్కువైపోయింది వీళ్ళ మీద. మనకు అది న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో కనబడుతుంది. వాళ్ళు ఎందుకు ఉండనిచ్చాడంటే వీళ్ళ పరిశోధించడానికంట. ఇశ్రాయేలీలు అన్యజనుల వల్లే తిరిగిపోతారా, అన్యజనుల వల్ల విగ్రహారాధన చేస్తారా, అన్యజనులతోనే కాంటాక్ట్ పెట్టుకుంటారా, అన్యజనులతో సాంగత్యాలు చేస్తారా, లేదా నా మీదే నిలుచుంటారా అని పరిశోధించడానికి, పరీక్షించడానికి వాళ్ళని నేను ఉండనిచ్చానని రాశాడు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ పరీక్షలు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. వాళ్ళతో వివాహాలు చేసేసుకున్నారు, వాళ్ళతో విగ్రహాలు కలిపేసుకున్నారు, ఇంకా వాళ్ళ దేవతలు కూడా బొమ్మెట్టేసారు, అన్నీ బొమ్మలైపోయారు. కారణం నాయకుడు లేడు, కారణం ధర్మశాస్త్రం నేర్పలేదు, కారణం శత్రుశాస్త్రం లేకుండా చెయ్యండి అంటే డోంట్కి ఆలయాలు ఏం చేయగలరు అనుకున్నారు. ఇటువంటి సెటిల్ అయిపోవడం కూడా ఒకసారి ప్రమాదమే. ఏసీ పెట్టి సూపర్ ఫ్యాన్లు పెట్టి సూపర్ ఫుల్ కట్టుకుంటే భోజనం పెట్టి వాక్యం వినండి సార్ అంటే ఎవరైనా వినగలమా? ఏసీ పెట్టి అన్ని సౌకర్యాలు పెట్టి ఫుల్ బిర్యానీ చికెన్ అది పెట్టేసి మంచి కంఫర్టబుల్ ఇరాడు కుర్చీలు కాదు, మంచి కంఫర్టబుల్ కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాక్యం వినండి అంటే ఎవరైనా వినగలమా? ఎవరు వినలేం. హ్యాపీగా అలా నిద్రలోకి వెళ్ళిపోతాం మనం. సరైన కుర్చీలు లేకపోయినానే నిద్ర వచ్చేస్తుంటుంది. అసలు మామూలు ఫ్యాన్లకే ఏసీలు హ్యాపీ అనుకున్నారు, అక్కడ తప్పటడికి వేసేసారు. అంటే న్యాయాధిపతి గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు ఈ బైబిల్ క్లాసెస్ ఇప్పుడు ఈ పిల్లలకి ఈ పాస్టర్ గారు నాకు చదువు రాకపోయినా, నాకు సబ్జెక్ట్ రాకపోయినా, నా దగ్గర ఉన్న పిల్లలకి నేను సబ్జెక్ట్ నేర్పించాలి. నేర్పించాలంటే ఎక్కడ పంపించాలి? బైబిల్ కాలేజీ పంపించాలి. బైబిల్ కాలేజీ పంపించాలంటే ఒక్కొక్కరికి ఎంత అవుతుంది? లక్షలు వేలు అవుతాయి. ఎన్ని సంవత్సరాలు నేర్పుతారు? 5 సంవత్సరాలు నేర్పుతారు. పంపించే కెపాసిటీ ఉందా? ఇప్పుడు వెళ్ళే కెపాసిటీ వాళ్ళకుందా? నేర్పినారు. అయితే ఏం చేయాలి? ఎవరైనా బైబిల్ నేర్పేవాడు వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఆయనకి మంచినీళ్ళు మజ్జిగ ఏదో ఇచ్చేసి మొత్తం మీద ఆయన చేత బైబిల్ నేర్పించాలని
పట్టుదల. ఆ పట్టుదల, ఆ కోరిక ఉంది కనుక నన్ను క్యాష్ చేసుకొని ఆయన ఏం చేశాడైనా ఎవరు అందరికీ ఆహ్వానిస్తాను, సంఘ మండలందరికీ వచ్చే వాళ్ళందరినీ నేను ప్రేమిస్తాను, వచ్చిన వాళ్ళు బోనాలు పెడతాను, ఎవరు వచ్చినా రాకపోయినా మా సంఘానికైనా చెప్పండి అని నన్ను కట్టేశాడు ఇక్కడ ఈయన. మీరు ఏ సంఘానికి తర్వాత తప్ప ముందు ఆ సంఘంలోంచి వెళ్ళాలన్నాడు ఆయన. రూతు గ్రంథం, రూతు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఇంచుమించు 8వ అధ్యాయం వరకు రిఫరెన్స్ అది ఈవేళ మనం స్టడీ చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు, రూతు గ్రంథం 4 అధ్యాయాలు, మొదటి సమూయేలు గ్రంథం 8 అధ్యాయాలు. అది రిఫరెన్స్, మీరు నోట్ చేసుకోండి. అలాగా న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు, రూతు గ్రంథం 4 అధ్యాయాలు, మొదటి సమూయేలు గ్రంథం 1 నుంచి 8 అధ్యాయం వరకు కూడా ఉన్న చరిత్రని ఈరోజు మనకున్న సమయంలో మనం స్టడీ చేస్తాం. బోర్డు మీద ఆల్రెడీ మ్యాప్ ఉంది, మళ్ళీ నేను వేయక్కర్లేదు. మీరు ఆ మ్యాప్ని మీరు అలా చూసి ఫాలో అయిపోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇందులో ఇప్పుడు మనం చూస్తే మీకు ఇచ్చే రిఫరెన్స్లో 15 మంది న్యాయాధిపతులు ఉంటారు. న్యాయాధిపతులు మొత్తం 15 మంది. ఒక్క న్యాయాధిపతుల గ్రంథంలో 13 ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ 8 అధ్యాయాల్లో అంటే 4 అధ్యాయం వరకు ఒక 14వ న్యాయాధిపతి, తర్వాత అయినా సమూయేలు. మీకు ఈ పేర్లు మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఉన్నాయి. మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఈ 15 మంది న్యాయాధిపతులు చూడండి. ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలం 3వ పాయింట్. ఒత్నీయేలు మొదలుకొని ఎవరి దగ్గర లేకపోతే చెయ్యొద్దండి, మీకు తీసుకొచ్చి ఇస్తారు. ఈ పాంప్లెట్ ఎవరికైనా అధిపతి గురించి తర్వాత మీరు వెళ్ళి చదవచ్చు ఆ రెఫరెన్స్ ప్రకారంగా. నా యొక్క సాక్ష్యం బుక్కులు కూడా, నా జీవిత చరిత్ర కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఎవరికి కావాలంటే తర్వాత కలెక్ట్ చేసుకోండి. ఓకే ప్రియులారా, నేను వెళ్తున్నాను, టైం అయిపోతుంది. మనం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మొదటివాడు ఎవరున్నారో చూడండి, ఒత్నీయేలు. ఈ చరిత్ర మీకు న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయాలు చూడండి, లేకపోతే రిఫరెన్స్ రాసేసుకోండి నోట్స్ మీద. ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 3 అధ్యాయం 1 నుండి 11 వచనాలు వేసుకోవచ్చు మీరు. 3 అధ్యాయం 1 నుండి 11 వచనాలు న్యాయాధిపతుల గ్రంథం. ఈయన గురించి జస్ట్ ఒక చిన్న అవగాహన మీకు ఇస్తాను, తర్వాత ఈ రిఫరెన్స్ మీరు చదువుకోండి. ఈయన యెహోషువ గ్రంథంలో ఉంటాడు. యెహోషువ గ్రంథం 15 అధ్యాయం 16 వచనంలో కాలేబు తన కుమార్తెని వివాహం చేస్తాడు ఈయనకి ఇచ్చే, ఈ ఒత్నీయేలుకే. ఎందుకంటే కిరియత్ సఫేర్ని అంటే దెబీర్ అనే పట్టణాన్ని ఎవరైతే జయిస్తారో ఆయనకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు కాలేబు. ఆమె పేరు అక్ష. ఆ అక్షాన్ని వివాహం చేసుకున్నవాడే ఈ ఒత్నీయేలు. ఈయన తండ్రి పేరు కనజు. ఈయన ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలన కాలం రాసుకోండి. ఒత్నీయేలు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా, మొట్టమొదటి న్యాయాధిపతిగా పరిపాలించాడు. ఈయన యోధా గోత్రానికి చెందినవాడు, కనజు కుమారుడు. కాలేబుకి అల్లుడవుతాడు. కాలేబు కుమార్తె అక్ష యొక్క భర్త ఈయన న్యాయాధిపతి అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఇచ్చే రిఫరెన్స్ మీ తర్వాత చదవండి. అరామనహరాయం అంటే ఈ యూఫ్రటీసు నది దగ్గర ఉన్న ఆరాము అంటే సిరియా ప్రాంతం. ఆ రాజు పేరు కూషనిషాతాయం. మీకు ఇచ్చిన బైబిల్లోనే, బైబిల్ ఓపెన్ చేసి కూడా మీరు పట్టుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయాలు ఉంది ఆ పేరు. కూషనిషాతాయం 8వ వచనం, 3 అధ్యాయం 8వ వచనం. అరామనహరాయం యొక్క రాజు అయిన ఈ కూషనిషాతాయం ఇశ్రాయేల్ని 8 సంవత్సరాలు బాధించాడు. ఇశ్రాయేలీల్ని 8 సంవత్సరాలు దాసులుగా చేసుకున్నాడు. అప్పుడు ఈ ఒత్నీయేలు అన్న ఆయన వచ్చి వాళ్ళని జయించి ఆ బానిసత్వం నుంచి విడిపించి 40 సంవత్సరాలు పరిపాలించాడు. అది ఒత్నీయేలు తలకు స్టోరీ. అంటే ఒత్నీయేలు కాలంలో శత్రువులు ఎవరంటే ఆరాము వారు, అరామనహరాయం వారు. రాజు ఎవరంటే కూషనిషాతాయం. ఎన్ని సంవత్సరాలు బానిసత్వం అంటే 8 సంవత్సరాలు బానిసత్వం. ఒత్నీయేలు ఎన్నాళ్ళు వాళ్ళని విడిపించి పరిపాలించాడంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, ఇది బయోడేటా.
ఒత్నీయులది. ఇక నెక్స్ట్ టైం ఉంటే నన్ను మళ్ళీ టోటల్ రివ్యూ చేస్తాను. నేను ఒక్కొక్కరు మీరు పరిచయం చేసుకెళ్ళిపోతున్నాను. అసలు ఏ న్యాయాధిపతి పాంప్లెట్ల పేర్లు ఎవరు, అసలు వాళ్ళ గురించి బైబిల్ ఎక్కడుంది, రెండో వాడు ఎవరు మీరే చెప్పాలా. యేహూదా రిఫరెన్స్ రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయం 12 నుంచి 29. న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయం 12 నుంచి 29. ఈ భాగం మీరు చదివేటప్పుడు ఈ రెండో న్యాయాధిపతి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వచ్చేస్తుంది. ఈయన బెన్యామీను గోత్రం వాడు. పాంప్లెట్ మీద పాస్టర్ గారు పాంప్లెట్ మీద రాసుకోకండి, వేరే నోట్స్లో రాసుకోండి, మళ్ళీ మీరు పాంప్లెట్లు పాడైపోతాయి. ఈయన బెన్యామీను గోత్రం వాడు, ఎడమ చేతి పనివాడు, న్యాయాధిపతి అందరికన్నా ఎక్కువ కాలం పరిపాలించాడు. ఈయన 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు ఈయన. ఈయన కాలంలో శత్రువులు మోయాబీలు. మోయాబీలు ఎక్కడున్నారు మ్యాప్లో? ఇది మృత సముద్రం, ఇది యోర్దాను, ఇది గలిలే సముద్రం, ఇది యూఫ్రటీసు నది, ఇది మధ్యధర సముద్రం, ఇది ఐగుప్తు, ఇది ఎర్ర సముద్రం. ఇప్పుడు మోయాబీలు ఇక్కడ ఉన్నారు. అంటే యోర్దానికి తూర్పున మోయాబీలు ఉన్నారు. ఈ మోయాబీ రాజు అయిన ఎగ్లోను, ఆయన పేరు ఎగ్లోను. ఈ మోయాబు రాజు అయిన ఎగ్లోను ఇశ్రాయేల్ని 18 సంవత్సరాలు బాధ పెట్టాడు. అది రాసుకోండి. అంటే ఇశ్రాయేలు మోయాబీలకి ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇడిపించి 80 సంవత్సరాలు పరిపాలించాడు యేహూదా. ఇది రెండో న్యాయాధిపతి యొక్క బయోటా. ఇక నెక్స్ట్ న్యాయాధిపతి మూడోవాడు సమగారు. ఈయన గురించి 3 అధ్యాయం 30 వచనంలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయం 30 వచనం. మరలా 5 అధ్యాయం 6 వచనంలో కూడా ఉంటుంది. 5 అధ్యాయం 6 వచనం. ఈయన ఎంతకాలం పరిపాలించాడో ఇవ్వలేదు. కానీ ఫిలిస్తీన్లు ఫిలిస్తీన్లు ఎక్కడున్నారు? మీరు మ్యాప్ వైపు ఒకసారి చూడండి. ఇది మధ్యధర సముద్రం. ఈ మధ్యధర సముద్రం పక్కన చూసారా ఫిలిస్తీన్లు అని ఉంది పేరు. అంటే మీకు కనపడదు ఈ అక్షరాలు, నేను ఈ కర్ర ఎక్కడ పెడుతున్నా అదే చూసుకోండి మీరు. ఈ మధ్యధర సముద్రం ఆనుకొని ఫిలిస్తీ దేశం ఇది. ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి ఎప్పుడు శత్రులే కదా. 600 మందిని ఒక మునకాల కర్రతో కొట్టేశాడు ఈయన. అంటే మరి ఎంత బలవంతుడిగా ఉన్నవాడు బారాకు. ఆ పేరు 6వ వచనం చూడండి, 4:6లో ఉంది. అబీనోయం కుమారుడైన బారాకు. ఓకే, ఇప్పుడు ఈమె 40 సంవత్సరాలు పరిపాలించింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందండి? 40 సంవత్సరాలు పరిపాలించింది. ఈ న్యాయాధిపతిని కాలంలో శత్రువులు కనానీయులు చూడండి ఇక్కడ ఉన్నారు. ఇది కాపెట్టి 0 చుట్టారు కదా. ఈ మధ్యధర సముద్రం పక్కన కనానీయులు, ఇక్కడ కూడా కనానీయులు ఇక్కడ కూడా ఉండేవారు. ఈ కనానీయులు వీళ్ళ యొక్క శత్రువులు దెబోరా కాలంలో. ఈ కనాను రాజు పేరు యాబీన్. ఆ రాజు పేరు అక్కడ మీకు ఇచ్చే రిఫరెన్స్ ఉంది, అది బైబిల్ చూసి రాసుకోవచ్చు మీరు. ఆ రాజు పేరు యాబీన్. ఈయనకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన పేరు షిషేరా. ఆయనకి 900 ఇనపరదాలు ఉన్నాయి. చాలా బలమైన వాడు అనమాట. ఇశ్రాయేలు వెళ్ళి 20 సంవత్సరాలు బాధ పెట్టారు వీళ్ళు. అంటే 20 సంవత్సరాలు కనానీయులకి దాసులే అయిపోయారు. మీకు న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు దేవుడికి మండెను అని ఉంటుంది, యెహోవాకి మండెను. ఒరే నాకు మండ నీకరా అంటాం చూసారా, ఆ పదాలు వాడాడు న్యాయాధిపతుల గ్రంథంలో. వాళ్ళు చేసిన యథవ పనులకి, వాళ్ళు చేసిన పనికిమాల పనులకి ఎవరు? ఆయన ప్రజలే, అబ్రాహాము సంతానమే, ఇశ్రాయేలీలే. అన్య స్త్రీలు వివాహాలు చేసుకొని అన్య జాతులతో పండగలు చేసుకొని వాళ్ళతో సహవాసాలు చేసి వాళ్ళ దేవతలు ఆరాధించారు. కాబట్టి దేవుడికి మండెను. కాబట్టి వాళ్ళు అరమనహరాయం వారికి 8 సంవత్సరాలు అమ్మివేశాను. తర్వాత మరలా దోషులైరి మోయాబీలకి 18 సంవత్సరాలు అమ్మివేశాను. వాళ్ళు మరలా దోషులైరి కనానీయులకి 20 సంవత్సరాలు అమ్మివేశాను. ఆ పదాలు వాడుతాడు న్యాయాధిపతి గ్రంథంలో. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
దెబోరా కాలంలో శత్రువులు కనానీయులు 20 సంవత్సరాలు బానిసత్వం చేశారు వాళ్ళు. అక్కడి నుంచి విడిపించి బారాకును దెబోరా కలిపి యుద్ధం చేశారు 40 సంవత్సరాలు. వీళ్ళకు ఒక స్త్రీ ఉపయోగపడింది బాగా. ఆ స్త్రీ పేరు చెప్పగలరా? దెబోరా బారాకి విజయం రావడానికి ఒక స్త్రీ కారణం. ఆమె యాయేలు. యాయేలు గుడారంలోకి వెళ్ళి ఇటు పడుకుంటాడు. ఈ సిసేరా ఆమె మేకు తీసుకొని ఆయన కణతల్లో కొట్టి చంపేస్తుంది. ఒక స్త్రీ చంపేసింది, ఇంకో స్త్రీకి విజయం వచ్చింది. మొత్తం మీద యాయేలు, హేబేరు భార్య యాయేలు. మీకు బైబిల్లో ఆ పదం ఎక్కడ ఉందంటే 21వ వచనం. 21వ వచనంలో అది అండలం చేసుకోండి. యాయేలు గుడారపుకి తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా ఆ మేకని దగ్గొట్టి పారేసింది, చచ్చిపోయాడు. 900 ఇనప రథాలు ఉన్నవాడు ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడు. 20 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ఏడిపించిన వాడు ఒక్క స్త్రీ చేతిలో చనిపోయాడు. ఇది ఆ తర్వాత 5 అధ్యాయాలు వీళ్ళిద్దరు కీర్తన పాడుతున్నారు, బారాకు దెబోరా. అది పాట. న్యాయాధిపతులు కదా 5వ అధ్యాయం పాట పాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ న్యాయాధిపతి ఎన్నోవాడండి? 5వ న్యాయాధిపతి గిద్యోను. నేను మరలా ప్రశ్నలు వేస్తాను మిమ్మల్ని అందరిని చెప్పేసి పరిచయం చేసిన తర్వాత మరలా మిమ్మల్ని అడుగుతాను. మీరు చాలా ఎలర్ట్గా ఉండాలి. ఏ న్యాయాధిపతి ఎన్నాళ్ళు పరిపాలించాడు అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకుంటాం అంతే, ఇదే పరీక్ష కాదు. ఓకే, ఇప్పుడు ఈ న్యాయాధిపతి గురించి బైబిల్ మీకు ఎక్కడ ఉంటుందంటే 6 అధ్యాయం 7 అధ్యాయం 8 అధ్యాయం. 6, 7, 8 అధ్యాయాలు. గిద్యోను మనస్సే గోత్రానికి చెందినవాడు. తండ్రి పేరు యోవాస్. గిద్యోనికి ఇంకో పేరు ఉంది, ఎవరైనా చెప్పగలరా? గిద్యోనికి ఇంకో పేరు ఉంది, యెరుబ్బయలు. ఈ 3 అధ్యాయాలు చదివితే మీకు గిద్యోని చరిత్ర అంతా వచ్చేస్తుంది. ఆయనకి 70 మంది కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు పేరు యెతేరు, చిన్న కుమారుడు పేరు యోతాం. ఇప్పుడు మీరు రాయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీకు ఇచ్చే రిఫరెన్స్లు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటే ఆ రిఫరెన్స్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆయన పెద్ద కుమారుడు యెతేరు, చిన్న కుమారుడు పేరు యోతాం. ఆయన పనివాడి పేరు పోరా. గిద్యోని పనివాడి పేరు. గిద్యోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా పరిపాలించాడు. 40 సంవత్సరాలు. పేరును ఈ కాలం మాత్రం ముఖ్యం, అవి మాత్రం నోట్ చేసుకోండి. 70 మంది కుమారులు ఆయనకి. ఆయన ఉపపత్ని కుమారుడు ఆయన ఉన్నాడు, అబీమెలెకు. నెక్స్ట్ విలన్ ఆయనే గిద్యోని తర్వాత. భార్యలు రాయలేదు సార్. 70 మంది పిల్లలు ఉన్నారంటే భార్యలు అనేక మంది అని అర్థం. ఒక్క భార్యకి 70 మంది అలాగుండదు. అందులో పాత రోజుల్లో ఏంటంటే భార్యలు ఎక్కువే, పిల్లలు ఎక్కువే. ఓకే, అలా మీరు నేను చెప్పేటప్పుడు ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ ఎవరేమో అనుకో, అందరూ నేర్చుకునే వాళ్ళే. మనం ఎవరు పండితులం కాదు. ఓకే, 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. మీకు ఒకసారి బైబిల్ చూడండి. 6వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి. ఒక ప్రవక్తను పంపాడు. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాను. గిద్యోను కాలంలో ఒక ప్రవక్త వచ్చాడనే సంగతి చాలామందికి తెలియదు. పేరు లేని ప్రవక్త ఈయన. అప్పటికి వీళ్ళు ఎలాగున్నారంటే మిద్యానీయులకి, అంటే గిద్యోను కాలంలో మిద్యానీయులు శత్రువులు. మిద్యాన్ ఎక్కడుంది? ఇందాక మీకు మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పారు పిల్లలు. మిద్యాన్ ఎక్కడుందో కల్పన చెప్పింది. మిద్యాన్ వెళ్ళిపోయాడు మోసే. ఎక్కడుంది మిద్యాన్? ఇక్కడ ఉంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిద్యాన్ ఉంటుంది. ఈ మిద్యానీయులకి 7 సంవత్సరాలు అమ్మేసాడు దేవుడు ఇశ్రాయేలీయుల్ని. అంటే 7 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరి కాలంలో? మోసే గిద్యోను కాలంలో. అంటే ఈ మిద్యానీయుల చేతిలో నుంచి, బానిసత్వం నుంచి ఈ గిద్యోను 5వ వాడు విడిపించాడు.
మీకు అర్థమవుతుంది అనుకుంటాం. మొదటి వారు ఒత్నీయేలు కాలంలో శత్రువులు ఆరాము వారు, రెండో న్యాయాధిపతి కాలంలో శత్రువులు ఇక్కడ ఉన్నారు మోయాబీలు, మూడో న్యాయాధిపతి కాలంలో శత్రువులు ఫిలిస్తీయులు, నాలుగో న్యాయాధిపతి కాలంలో శత్రువులు కనానీయులు, ఐదో న్యాయాధిపతి కాలంలో శత్రువులు మిద్యానీయులు. ఇప్పుడు 7 సంవత్సరాల బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించి 40 సంవత్సరాలు పరిపాలించాడు గిద్యోను. ఆరాధ్యంలో యెహోవా దూత గిద్యోను దగ్గరికి వెళ్ళి చెప్తాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, నువ్వే దాగున్నావేంటి, గానుగు చాటున ఉన్నావేంటి, మరి దాగకపోతే ఏం చేయమంటావు, మరి దేవుడు ఇలా పనిచేశాడు అన్నాడు. గిద్యోను అన్నాడు, ఏ అంట, మా పితరులు వివరించిన కార్యాలన్నీ ఏమయ్యను, మా పితరులు చాలా కబుర్లు చెప్పారే మా దేవుడి గురించి, ఎర్ర సముద్రం పాయలు చేశాడని, యోర్దాన్ పాయలు చేశాడని, ఇలా చేశాడని, అలా చేశాడని ఎన్నో చెప్పారే. మరి ఇప్పుడు మా పరిస్థితికి ఎలాగైపోయింది, మరి మా దేవుడు అంత గొప్పవాడైతే మరి మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశాడు. వాళ్ళు మేము కనపెడితే మేము పండించుకు పంట కూడా పట్టుకుపోతున్నారు, తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది మాకు, మరి మా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడని మా పితరులందరూ చెప్పారే అని అడుగుతున్నాడు యెహోవా దూతని. నువ్వు అలాగనకు, నేను చెప్పింది నేను, నీకు దేవుడు తోడై ఉన్నాడు. 16వ వచనంలో 6:16లో, నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులు నీవు హతం చేయదు అని సెలవిచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మిద్యానీయులు ఎలాగ హతం చేస్తావు నువ్వు, ఒక్క మనిషిని చంపితే, ఒక్క మనిషిని కొడితే ఎలాగవుతుందో మొత్తం మిద్యానీయులు అలా కొడతావు నువ్వు. ఎందుకు, నేను నీకు తోడే అంటే ఇంతవరకు నేను నీకు తోడే లేను కనుక నువ్వు ఓడిపోతున్నావు, ఇంతవరకు నీ పక్షాన్ని లేను కనుక నువ్వు భయపడుతున్నావు, ఇప్పుడు నేను నీకు తోడే వస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి యుద్ధానికి అంటున్నాడు. సరే నువ్వు నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావు, ఏంటి అసలు నన్ను పంపుతున్నట్టు ఏంటి గ్యారంటీ ఏంటి, సరే ఒక అర్పణ పట్టురా, ఆ అర్పణ అక్కడ పెట్టి, ఆ మేకపిల్లలు కోసి ఆ భక్ష్యాలు అక్కడ పెట్టు, అగ్నిజ్వాల వచ్చి దాన్ని దహించింది. ఓకే, ఈ రాత్రికి ఒక పని చేయి, మీ బాబు ఒక బలిపీఠం కట్టాడు, ఎవరికి, బయలుదేవతకి. బయలుదేవతకి కట్టిన బలిపీఠాన్ని పగలగొట్టేసి తీసేయి, ఆ దాని మీద దేవతా స్తంభం ఉంది కదా, దాన్ని నరికి పారే అని చెప్పాడు. అప్పుడు గిద్యోను 10 మంది మనుషులు తీసుకొని పగల చేస్తే గొడవలు అయిపోతాయని. ఏంటి అర్థమవుతుందని నేను చెప్పింది? హల్లెలూయా. నాకు అనుమానం వస్తుంది అక్కడక్కడ కొంతమంది మీద, పగలైతే గొడవ అయిపోతాయని బలిపీఠం తీసి దూరుకుంటారు వాళ్ళు, ఆ దేవతా స్నామం నరికి దూరుకుంటారు. ఇది ఎంత బలవంతుడైనా గొడవలు అయిపోతాయి, మత గొడవలు వచ్చేస్తాయి. ఇంకా రాత్రిని 10 మందిని తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠాన్ని తీసేసి మొత్తం నరికి పారేసాడు దాన్ని. ఉదయానికి గొడవ, ఎవడు చేశాడు, ఎవడు చేశాడు, ఎవడు చేశాడు, ఎవడు చేసి ఉంటాడు, ఆడే ఎరుపేలు కొడుకు వీడేవాడు, యోబాస్ కొడుకు గిజ్జోని చేతులు వెళ్ళిపోవాలని ఇంటి మీద గొడవకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ నాన్న పిలిచారు, ముందు మీ వాడిని బయటికి తీసుకురా అన్నారు. ఏమన్నాడు, మన బయలుదేవత విగ్రహాన్ని ధ్వంసం చేసేసాడు మీ వాడు అన్నాడు. సరే అటు దేవుడు కదా ఆయన ఒక మాట అంటాడు. ఇక ఆ మాట ఎక్కడ ఉంటుందంటే 31 వచ్చిన 6:31 అంటాడు, వాడు దేవత అయినందున తన పక్షం తానే బాధించుకుంటాడు కదా, మీకు నాకు ఎందుకంటే గొడవ. నా కొడుకు ఆ బయలుదేవత బలిపీఠాన్ని తీసేసాడు, నిజమే, ఆ దేవతా స్తంభాన్ని నరికేశాడు, ఓకే, వాడు దేవుడు కదా, మరి మనోడు ఎవడు బయలు, మరి వాడే చూసుకుంటాడు. వాడు దేవుడైతే దేవత అయితే మా వాడికి ఆడికి ఫైటింగ్ అవుతుంది, నీకు నాకు ఎందుకు గొడవ నోరిసిపోవడం అని అన్నాడు. ఈయన ఎంత సులువుగా తప్పించాడు చూడండి కొడుకుని. అందుకే యెరుబ్బయలు అని పేరు పెట్టాడు ఇంకా తండ్రి. అక్కడ ఉంటుంది ఆ పేరు 32వ వచనంలో 6:32లో యెరుబ్బయలు అని పేరు. ఓకే, ఆ తర్వాత ఇంకో సూచన అడిగాడు, అయ్యా ఈ రాత్రి నేను పరీక్షిస్తున్నాను, గొర్రె పచ్చి బయట పెడుతున్నాను, మంచు దాని మీదే పడాలి, ఎక్కడ పడకూడదు. అలాగే ఈసారి ఇంకొక పరీక్ష, అయ్యా ఈసారి మంచు గొర్రె పచ్చి పడకూడదు, నేల మీద పడాలి. ఓకే, అది కూడా నువ్వు నన్ను పిలిచినప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నా బలం పెరిగింది, అంటే నాలో బలం ఉంది, ఇంతవరకు అదేం పిరికోడ్లాగా ఉన్నాను, ఇప్పుడు నేను ధైర్యాన్ని వహిస్తున్నానని ముందుకు వచ్చాడు. అప్పుడు 7వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మొత్తం ఎంతమంది తీసుకెళ్ళిపోయాడు అంటే యుద్ధానికి 32,000 మంది తీసుకెళ్ళిపోయాడు. 32,000 మందిని గిద్యోను తీసుకెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు యుద్ధానికి, అంతమంది ఎందుకే బాబు, మీరు అందరూ విజయం సాధించి వచ్చిన తర్వాత మీరు ఏమనుకుంటారో తెలుసా, 32,000 మంది సైన్యమే ఉన్నాం కనుక విజయం సాధించే మీరే చెప్పుకొని మీసాలు దువ్వేస్తారు మీరు, వాళ్ళందరూ ఇంటికి పంపించి. అంటే 22,000 మంది పంపించాడు, ఇంకా 10,000 మంది ఉన్నారు. ప్రభా ఈ 10,000 మంది ఇంకా 10,000 వద్దు,
10,000 అయినా వద్దు, ఎందుకంటే మళ్ళీ మేమే గెలిచి మేము జనం ఎక్కువ, మాకు బలం ఎక్కువ ఉంది, మేము ఎందుకు కొట్టేసి ఉంటారు మీరు, ఇక నన్ను పక్కన పెట్టేస్తారు మీరు అని ఓ పని చేయి, వాళ్ళందరినీ ఆ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు. కుక్క గతికినట్టు తాగుతున్నట్టు ఎవరు తాగుతున్నాడు చూడు, చేతులకు అందించుకొని తాగుతుండే ఎవరో చూడు. ఈ కుక్క గతుకుతున్న వాళ్ళు ఒక పక్కన, ఈ చేతులకు అందించుతాను ఒక పక్క వేరు చేయి. ఆ నీళ్ళు తాగిన వాళ్ళు 300 మందిని వేరు చేసుకున్నాడు. ఆ చేతులకు అందించుకుని తాగారు గతికారే, ఆ 300 మంది తీసుకుని యుద్ధానికి వెళ్ళి అన్నాడు. 32,000 మంది సైన్యం ఉంటే చివరికి 300 మందిని పట్టుకుని యుద్ధానికి వెళ్ళమన్నాడు. అవతల శత్రువులు ఎంతమంది ఉన్నారు? ఇసుక రేణుల వలె ఉన్నారు వాళ్ళు. మిద్యానీయులు, తూర్పులు అందరూ ఇదంతా ఒకటి అయిపోయారు. తూర్పులు అంటే మనం కాదు, మళ్ళీ మనల్ని తూర్పులు అంటారు అటుపక్క వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో. ఈ తూర్పులు అందరూ ఒకటి అయిపోయారు రా, ఈ తూర్పులు అందరూ వచ్చేసారు మన పక్క, అందుకే మన స్థలాల రేట్లు పెరిగిపోయిన అంటారు వాళ్ళు. ఈ మిద్యానీయులు మొత్తం అందరూ ఒకటి చేసేసుకొని ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తే వీళ్ళు మాత్రం 300 మందే. 300 మందితో దేవుడు విజయం ఇచ్చాడు. దేవుడి నామన స్తోత్రం కలుగును. ఇప్పుడు గిద్యోనికి ఏమనిపించింది? దేవుడి వల్లే మేము గెలిచాం కానీ నా సైనిక బలం కాదు. అందుకే ఒక్కోసారి మనం ఏమంటే దేనికైనా బలహీనులు వాడుకోవడము, తక్కువ సైన్యాన్ని దేవుడు వాడుకోవడం కారణం ఇదే. మనం అనుకుంటాం ఎక్కువ సైన్యం ఉంటే బాగున్ను, ఎక్కువ బలం ఉంటే బాగున్ను, బాగా లాగుంటే బాగున్ను, నేను సన్నంగా ఉన్నాను. ఇప్పుడు పాస్టర్ గారు ఏమనుకుంటారు, అలా అబ్బాయి సన్నంగా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు, తక్కువ దాంతోనే ఎక్కువ గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఓకే, ఇది గిద్యోని స్టోరీ మనకి. ఇక నెక్స్ట్ 8వ అధ్యాయంలో గిద్యోని గురించి కొద్దిగా వివరిస్తున్నాను. అందుకని నేను మిగతా న్యాయాధిపతులు వివరించను, టైం ఉండదు మనకి. ఒక 8 అధ్యాయాలు ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఎఫ్రాయిములు ఉన్నారు కదా, వీళ్ళు మనస్సే గోత్రం కదా, వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు. ఏరా గిద్యోను యుద్ధానికి వెళ్ళేవాటి కదా, మిద్యాలు గెలిచేవాటి కదా, ఏంటి మమ్మల్ని ఎందుకు పిల్లలేదని అడిగారు. నీ ఇష్టమేనా? నువ్వు నేను మనందరం యోసేపు పిల్లలమేనా? యోసేపు మనస్సే ఎఫ్రాయిం ఇద్దరికి తండ్రి కదా, మరి మీరు మనస్సే వాళ్ళు అయినప్పుడు మేము ఎఫ్రాయిం వాళ్ళం కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిల్లలు కదా మీరు, ఇష్టసరికి వెళ్ళిపోతావా? నీకే పేరు వచ్చి ఎలా ఏం పిల్లలేదని అడిగారు. ఒరే బాబు, మిమ్మల్ని పిలిచానురా, అయినా మీరు రాలేదు. అయినా ఆ సమయంలో నేను ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళాను. తర్వాత ఇంకోటి, ఓరేబు చూడండి 7వ అధ్యాయం 25 వచ్చిన వాళ్ళ పేర్లు ఉంటాయి. ఓరేబు, జేయేబును మిద్యాన్ అధిపతుల్ని మీరే కదా చంపారు, కాబట్టి నేనెక్కడ మీరెక్కడ, నాకన్నా గొప్ప యుద్ధం మీరే చేశారు అన్నాడు ఈయన. ఇంక పొంగిపోయారు వాళ్ళు. ఎఫ్రాయిముల క్యారెక్టర్ మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ యెఫ్తాతో కూడా గొడవకి వెళ్తారు వీళ్ళు. యుద్ధానికి వెళ్ళరు కదా కదా, గొడవకు మాత్రం వెళ్తారు వీళ్ళు ఎఫ్రాయిములు. ఇప్పుడు మనస్సే మీదకి ఎవరో గిద్యోని మీదకి వచ్చేసరికి గిద్యోని ఎప్పుడు ఈ సామాన్ చెప్పారో వాళ్ళు కూల్ అయిపోయారు. ఓహో, మమ్మల్ని హైలైట్ చేశాడో, మాకు పేరు వచ్చిందని. ఇక ఆ తర్వాత ఈయన గిద్యోను 8వ అధ్యాయం మీరు చదివినప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలంటే, గిద్యోను శత్రులు తరుముతున్నాడు మిద్యాన్ రాజుల్ని, అధిపతులు ఇద్దరిని చంపేశారు ఎఫ్రాయిములు. రాజులు ఇద్దరిని జబహు, సల్మున్నా, 5వ వచనం 8వ అధ్యాయం 5వ వచనంలో జబహు, సల్మున్నా అన్న రాజులు ఇద్దరిని తరుముతున్నాడు. ఇంకో కొంతమంది 120,000 మందిని చంపేసి ఈ రాజులు కూడా పట్టేసుకున్నాడు గిద్యోను. అయితే వెళ్ళేటప్పుడు సుక్కోత్ అన్నటువంటి ఇశ్రాయేలు ఒకరి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మేము యుద్ధానికి వెళ్తాం, అలసిపోయాం, దాహం వేస్తుంది, మాకు కొద్దిగా ఏదైనా ఆహారం ఇవ్వండి రా బాబు, మీరు సహోదరులే కదా అన్నారు వాళ్ళు. ఎవడరా నువ్వేం యుద్ధానికి వెళ్తావా మిద్యాన్ రాజులతో, మీకు రొట్లును భోజనాలును మంచినీళ్ళు మేము ఇవ్వాలా, పో అన్నారు వీళ్ళు. సరేరా, నేను తిరిగి వచ్చాక మీకు పని చెప్తాను అన్నాడు. ఎవరు? గిద్యోను. ఆ తర్వాత పెనూయేలు దగ్గరికి వెళ్ళాడు. పెనూయేలు వాళ్ళు అడిగాడు, అయ్యా నేను మిద్యాన్ రాజులతో యుద్ధానికి వెళ్తున్నాను, మాకు ఏదైనా నాతో ఉన్న వాళ్ళు అలిసిపోయారు సైన్యం, నాకు నా సైన్యానికి ఏదైనా సపోర్ట్ చేయండి రా అన్నాడు. ముందు ఏ సమాధానం చెప్పారు, రెండో వాళ్ళు అదే సమాధానం చెప్పారు. సుక్కోతోలు, పెనూయేలు, నేను తిరిగి వస్తే దేవుడా వీళ్ళకి చెప్తారు బుద్ధి అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆ రాజులు ఇద్దరిని పట్టేశాడు. తిరిగి వచ్చాడు. పట్టుకుంటే 77 మంది పెద్దలు దొరికారు. అలా ఆ పెద్దల అడ్రస్లు అని చెప్పండి అన్నాడు. మొత్తం బెమ్మచీడు ముళ్ళు ఉంటాయి కదా, వాటితో నూర్చిడికి వెళ్తూ నూర్చేసాడు వాళ్ళని, మొత్తం తొలగొట్టేసాడు పెనూయేలుని, సుక్కోతు వాళ్ళని. అంత బలవంతుడు గిద్యోను. ఎంత బలం ఉన్నే దేవుడు ఆత్మ అన్నది లేకపోతే, శరీర బలం ఎంత ఉన్నప్పుడు కూడా దేవుడు ఆత్మ అన్నది లేకపోతేప్పటికి, యెహోవా దూత సపోర్ట్ చేయకపోతే
బలహీనుడిగా ఉండేవాడు. కానీ తనలో ఉన్న బలాన్ని దేవుడు తనకి చూపించాడు. ఆ యెహోవా దూత వచ్చి ఆ బలాన్ని చూపించింది. ఆత్మ ఆయన మీదకి వచ్చింది. మీకు న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడైనా చదివిన చూడండి. ఒత్నీయేలు మీదకి ఆత్మ రాగా, యేహూదు మీదకి ఆత్మ రాగా, గిద్యోని మీదకి ఆత్మ రాగా, సంసోను మీదకి ఆత్మ రాగా, యెఫ్తా మీదకి ఆత్మ రాగా, ఆత్మ వచ్చింది అంటే మొక్కలు అయిపోయారు లెక్క అవతలలో. ఇంక బండలు కూడా పిండి అయిపోతాయి. అది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న సబ్జెక్టు. అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో, దావీదు కూడా చూసారా, ఆత్మ దావీదు మీదకి రాగానే గొలియాతు మీదకి వెళ్ళిపోయాడు అంత ధైర్యంగా. పరిశుద్ధాత్మ పెంతుకొస్త దినాన్న ఆ 120 మందికి మేడగదులు రాగానే వారు అద్భుతంగా సూచక్రియలు భాషలు దడ్డలు ఆడించేసారు, ధైర్యంగా సువార్త ప్రకటించేశారు. అంతవరకు దాగుండేవారు వాళ్ళు. దేవుని ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళు మాత్రం ధైర్యంగా సువార్త ప్రకటిస్తారు. దేవుడి ఆత్మతో ఎవరైతే నింపబడతారో వాళ్ళు మాత్రం దేవుడి కొరకు సాక్షులుగా జీవించగలుగుతారు. దేవుని ఆత్మ సహాయం లేనిదే ఏ పని చేయలేము మనం. దేవుని నామమున స్తోత్రం గాక. న్యాయాధిపతుల గ్రంథంలో అదే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది ప్రియులారా 8వ అధ్యాయంలో. ఆ తర్వాత పెద్ద కొడుకుతో చెప్తాడు, మరి రాజులిద్దరిని చంపారంటే మరి బాబు నాకు భయం అంటాడు ఆ కొడుకు పెద్దోడు. ఆయన పేరు ఎత్తారని నన్ను. అందుకే 20వ వచనం రిఫరెన్స్ కావాలంటే రాసుకోండి. 8:20 న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ఓకే, ఇంతవరకు బాగుంది కదా గిజ్జోంది. ఎంతటోడైనా చివరిలో తప్పటడుగు వేస్తున్నారండి. ఇప్పుడు తప్పటడుగు వేసాడు గిజ్జోను. ఏం చేశాడంటే ఈ శత్రువుల దగ్గర తీసుకొచ్చినటువంటి బంగారం వరహాలు అన్నీ కూడా సంపాదించి ఏం చేశాడంటే ఒక ఎఫోద్ చేయించాడు. అది తన ఊరిలో పెట్టాడు. అది తన ఇంటి వారికి అందరికీ ఊరయ్యిందని రాశాడు. అదేం విగ్రహారాధన కారణం అయ్యింది. గిజ్జోను చివరిలో చేసిన పొరపాటు వల్ల తన కుటుంబం ఆ రకంగా విగ్రహారాధన బలి అయిపోయింది. ఆ బంగారం మిద్యానీల దగ్గర చంద్రహారాలు ఒంట్ల మీద ఉన్నటువంటి ఆ నగలన్నీ తీసుకొచ్చి ఎఫోద్ చేయించి ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టాడు. ఇంకా దానికి మొక్కడం మొదలెట్టారు కుటుంబం. ఓకే, ఇది గిజ్జోని చరిత్ర. ఆయనకి లాస్ట్ అబీమెలెకు అని ఒకడు ఉన్నాడు, ఉపపత్ని కొడుకు. ఆయన గురించి ఆయనకి 70 మంది కొడుకులని 8వ అధ్యాయం లాస్ట్లో ఉన్నాయి వివరాలు. ఇది గిజ్జోని తలకు చరిత్ర. ఓకే, గిజ్జోని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? వృద్ధుడే చనిపోయాడు సార్, మహావృద్ధుడే చనిపోయాడు. 40 సంవత్సరాలు. గిజ్జోని కాలంలో శత్రులు ఎవరు? ఎన్ని సంవత్సరాలు బానిసలు చేశారు? ఓకే, వెరీ గుడ్. ఆ రకంగా మీరు ఉండండి. నెక్స్ట్ న్యాయాధిపతి చెప్పండి. పాంప్లెట్ చూడండి. అబీమెలెకేనా? ఎన్నో వాడండి? 6వ వాడు. ఈ అబీమెలెకు ఎవరంటే రిఫరెన్స్ రాసుకోండి. 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. ఒకే ఒక అధ్యాయం. ఈయన గిజ్జోను కొడుకు, ఉపపత్ని కొడుకు. ఈ గిజ్జోను ఉపపత్ని కొడుకు అని అబీమెలెకు 3 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన్నే దేవుడు ఎన్నుకోలేదు. ఈయన వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ అన్నదమ్ములందరూ 70 మంది కొడుకులు ఉన్నారు గిజ్జోనికి, వాళ్ళందరినీ చంపేశాడు. ఈడు రాజు అవ్వడానికి, ఈడు న్యాయాధిపతి అవ్వడానికి గిజ్జోను కొడుకుల్ని 70 మందిని చంపేశాడు. చంపేసి ఇలా అమ్మగారి తలకి సర్కిల్ ఉంటుంది కదా, సెకెం వారిని, వాళ్ళందరూ అల్లరి జనాన్ని వెనకాల కూలి కట్టుకొని ఇక అంటారు జై అంటే జై, జై అంటే జై అనిపించుకున్నాడు. అప్పుడు గిజ్జోను కొడుకు ఒకడు ఉంటాడు, చిన్నోడు యోతాం. ఆడ ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు. 9వ అధ్యాయం 9వ వచనం నుంచి ఉంటుంది అది. ఒరే సెకెం వారులారా, చెట్లన్నీ కలిపి ఏదో ఒక చెట్టుని రాజుగా పెట్టుకోవాలనుకున్నాయంట. ఫస్ట్ ఒలివ్ చెట్టుని అడిగాయంట. ఏమమ్మా ఒలివ్ చెట్టు, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగాయంట. అబ్బాయి మానవులకి దేవుడికి ఉపయోగపడే పాత్ర నేను ఎలాంటి పదవుల్లోకి వద్దు అన్నదంట. ఆ తర్వాత ఏమో అంజూరపు చెట్టుని అడిగాయంట. అంజూరపు చెట్టు అన్నదట, నేను నాకు ఇలాంటి పదవులు వద్దు, నేను మానవులకి దేవుడికి ఉపయోగపడేవాడిని అన్నదట. ఆ తర్వాత ద్రాక్ష చెట్టుని అడిగాయంట. ద్రాక్ష చెట్టు కూడా ఒప్పుకోలేదట. కానీ చివరిలో ముళ్ళ చెట్టుని అడిగాయట. ఆ ముళ్ళుకంప అన్నదంట, నేను రెడీగా ఉన్నాను అన్నదట. ఈ అబీమెలెకు అలాంటోడు. అలాంటి ముళ్ళకొంపను మీరు పెట్టుకున్నారు న్యాయాధిపతిగా. దేవుడు మీకు ఆడికి గట్టిగా ఇస్తాడరా అని చెప్పించాడు ఈయన యోతాం. అప్పుడు దేవుడు దురాత్మను పంపించాడు అబీమెలెకు మీదకి. మీకు 9వ అధ్యాయంలో మీకు ఆ మాట ఉంటుంది. 24వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. వాళ్ళ మధ్యకి దురాత్మ ఎప్పుడైతే పంపించాడో వీళ్ళందరి మీదకి దేవునాత్మ వచ్చింది. దురాత్మ ఎవరి మీదకి వచ్చింది? అబీమెలెకు వచ్చింది. అది స్పెషల్. ఒత్నీయేలు మీదకి దేవునాత్మ వచ్చింది, యేహూదు మీద దేవునాత్మ వచ్చింది, దెబోరా మీదకి వచ్చింది, గిజ్జోని మీదకి వచ్చింది, యెఫ్తా మీదకి, సంసోను మీద దేవునాత్మ వచ్చింది, యెహోవాత్మ వచ్చింది ఉంటుంది. కానీ దురాత్మ ఎవరికి వచ్చిందంటే అబీమెలెకు మీదకి.
అప్పుడు వీళ్ళకి వైరం వచ్చి ఇంకా వాళ్ళ ఫైటింగ్లు అయ్యాయి. చివరికి అభిమేలకి ఎలా చనిపోయాడు అంటే ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. ఏదో ఒక గుడి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరినీ ఒక దగ్గర 1000 మంది చంపేశాడు. ఇంకొక దగ్గర ఆ కోటలో గుడిలోకి వెళ్ళి వాళ్ళు కూడా ఆ ఇంచుమించు గుడి మీద చాలామంది స్త్రీ పురుషులు ఉంటారు. చంపేద్దని వెళ్ళాడు. ఆ పైనుండి ఒక తిరగటి దిమ్మని, ఆ తిరగటి రాయిని ఏం చేసింది అంటే ఆ స్త్రీ కరెక్ట్ నెత్తిమే పడిచింది. చిన్న ప్రాణం ఉంది, ఇంచుమించు చచ్చిపోయినట్టే. అప్పుడు ఆ బంట్రోతు చెప్పాడు, ఒరే ఒక ఆడదాని చేతిలో చచ్చిపోయానండి, పరువు తక్కువరా, నువ్వు చంపారా అన్నాడు. అది చంపేశాడు. అంటే ఎలా చనిపోయాడు అభిమేలకు? అది ఇది అభిమేలు స్టోరీ. నెక్స్ట్ న్యాయాధిపతి. సార్ నాకు అర్థం అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు అంటారా? 3. అభిమేలకు 3 సంవత్సరాలు అంతర్యుద్ధాలు. ఇప్పుడు ఈ కాలంలో శత్రువులు ఎవరు అంటే వాళ్ళే శత్రువులు. ఈయన దేవుడు అనుకుని న్యాయాధిపతి కాదు, తనంత తాను వచ్చేసాడు అన్నమాట. వారసం అనగా వారసత్వంగా కూడా మళ్ళీ తండ్రి పర్మిషన్ కూడా పర్మిషన్ లేదు, వాళ్ళ చంపేసి. ఓకే, నెక్స్ట్ తోల. 7వ న్యాయాధిపతి తోల. తోల గురించి చూడండి, 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంక ఈ న్యాయపతి పేర్లు రాసేసి కూడా వీళ్ళ చరిత్రలు ఇంకేం ఉండవు. తోల 1-2 వచనాలు. ఇస్సాకారు గోత్రికుడు, దోదో మనవుడు, పూబా కుమారుడు. 23 సంవత్సరాలు పరిపాలించాడు. 23. కొంతమంది పరిపాలన అలాగంటే ప్రశాంతంగా ఉంటుందండి, ఏ గొడవలు ఉండవు వాళ్ళకి. ఈయన ప్రశాంతంగా 23 సంవత్సరాలు పరిపాలించాడు, ఏ యుద్ధాలు కూడా చేయలేదు తోల. నెక్స్ట్ న్యాయాధిపతి 8వ న్యాయాధిపతి యాయీరు. 10వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం. యాయీరు 22 సంవత్సరాలు పరిపాలించాడు. 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతనికి 30 మంది కుమారులు, 30 గాడిద పిల్లలు ఇచ్చాడు వాళ్ళకి. అంటే 30 బళ్ళు ఇచ్చాడు అన్నమాట, 30 బుల్లెట్లు. ఆ రోజుల్లో గాడిద పిల్లలు అంటే బుల్లెట్తో సమానం అన్నమాట. అంతేకాదు 30 ఊర్లు కూడా ఇచ్చాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరికి ప్రెసిడెంట్ అయిపోయారు. 30 మంది కుమారులకి 30 వాహనాలు, 30 గ్రామాలు. పరిపాలన 22 సంవత్సరాలు. ఈయన కాలంలో యుద్ధాలు ఏం లేవు, ప్రశాంతంగా ఉన్నాడు ఈయన. నెక్స్ట్ న్యాయాధిపతి 9 యొప్తా. 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు. 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు. యొప్తా. యొప్తా కాలంలో శత్రువులు అమ్మోనీలు. అమ్మోనీలు ఎక్కడున్నారు మ్యాప్లో? మోయాబీలికి పైన అమ్మోనీలు ఉంటారు, యోర్దానికి తూర్పున. మీకు ఒకసారి మీరు మ్యాప్ వైపు చూడండి. ఇవన్నీ ఇప్పుడు రాయడానికి ఇక్కడ అవ్వదు, ఇంతకుముందు ఆల్రెడీ పోయిన క్లాసులో చెప్పేసాం ఎవరెక్కడ ఉంటారు. ఈ కిందని ఎదోమీలు ఉంటారు, వృత సముద్రం కిందని. ఇక్కడే మిజ్జానీలు ఉంటారు, ఇక్కడ మోయాబీలు ఉంటారు, ఇక్కడ అమ్మోనీలు ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మోనీలే ఇశ్రాయేలు శత్రువులు యొప్తా కాలంలో. ఈ అమ్మోనీలు 18 సంవత్సరాలు వెళ్ళి బాధ పెట్టారు. 18 సంవత్సరాలు బాధ పెట్టారు. ఆ అమ్మోని చేతిలోంచి యొప్తా విడిపించి 6 సంవత్సరాలు పరిపాలించాడు యొప్తా. ఈయన యొప్తా ఒక అన్యస్త్రీకి అంటే వేశ్యకి పుట్టిన కుమారుడు. యొప్తా తండ్రి పేరు గిలాదు, వేశ్యకి పుట్టాడు ఈయన. అందువల్ల ఈయన్ని కుటుంబం నుంచి వెలేశారు. ఒక అన్యస్త్రీకి పుట్టావు అని వెలేశారు. వెలేసిన తర్వాత వీళ్ళ మీదకి శత్రువులు ఎప్పుడైతే వచ్చారో ఇశ్రాయేల్ మీదకి, అప్పుడు యొప్తా దగ్గరికి వెళ్ళి మళ్ళీ బతిమాలుకుంటారు. యొప్తా 11 వచనంలో చూడండి. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనకు ప్రధానగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించెను. యెహోవా సన్నిధిలో అప్పుడు చెప్తున్నాడు, ప్రభువా, నన్ను మా సహోదరులందరూ తరిమేశారు. నేను వేశ్య కుమారుడిని, అన్య స్త్రీకి పుట్టినవాడిని. నా తండ్రి పిల్లలందరూ నన్ను వెలేశారు.
నేను అల్లరి జనందరికి ట్యూబ్ దేశానికి వచ్చి అల్లరి జనంతో ఉన్నాను. ఇప్పుడు మరలా నన్ను రమ్మంటున్నారు, వాళ్ళకి అవసరం వచ్చిందని. నేను అడిగాను, ఈసారి నేను వస్తే నాకు అధికారం నాకు ఇస్తారా, నన్ను పెద్దగా పెట్టుకుంటారని అడిగాను. రా అన్నారు. మరి వెళ్తున్నాను, నువ్వే సాక్ష్యం అని దేవుని సన్నిధులు ఇదంతా చెప్పి ఇప్పుడు యెఫ్తా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మోను రాజుకి ఉత్తరం పంపించాడు దూతల చేత. ఏమని పంపించాడంటే, అందుకే మనకి చరిత్ర తెలియాలా. ఏం పంపించాడంటే అమ్మోను రాజుకి, ఓ అమ్మోను రాజా, నీకు బుర్ర బుద్ధి ఉందా లేదా, నీకు అసలు చరిత్ర తెలుసా? ఆ భాగం చదవండి మీరు, నేను ఇచ్చిన 11వ అధ్యాయం. ఎక్కడి నుంచి అంటే 11, 12వ వచనం నుంచి, 11వ అధ్యాయం 12వ వచనం నుంచి యెఫ్తా ప్రసంగం. అమ్మోను రాజుకి ఏం చెప్తున్నాడంటే, మోసే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చినప్పుడు అక్కడ మా వాళ్ళు ఇలా ఎదోమీలు అడ్డేశారు వాళ్ళని, ఆ తర్వాత మోయాబీలు అడ్డేశారు, ఆ తర్వాత తిరిగి ఇక్కడ వరకు ఇలా తిరిగి వచ్చారు ఈ భూభాగం. ఆ రోజుల్లో దేవుడు మాకు ఈ కనాన్ దేశాన్ని అప్పగించాడు. మేము వచ్చేటప్పుడు ఎవరు కూడా మాతో యుద్ధాలు చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఆ 300 సంవత్సరాల నుంచి ఆ భూభాగం అంతా ఇంచుమించి మా కంట్రోల్లోకి ఉంది, మా పితరులు పరిపాలించారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎందుకు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, అసలు నీకు చరిత్ర తెలుసా అని అడిగాడు. చరిత్ర తెలియకపోతే ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇప్పుడు పాత నిబంధన మనకేమైనా అవసరమా? ఇప్పుడు మనం న్యాయపతులకి కర్ర కత్తులు యుద్ధం చేయాలి ఎవరిదని, మనకి అక్కర్లేదు అది. కానీ చరిత్ర తెలియాలా, ఏం జరిగింది. దేవుడు ఆది నుండి నేటి వరకు ఒకే దేవుడు ఒకే మానవుడితో ప్రపంచ చరిత్రను ఎలా నడిపించాడు, ఈ ఇన్ఫర్మేషన్ బైబిల్ ఒకటే చెప్తుంది, ఇంకెక్కడ ఎవ్వరు చెప్పలేరు. ఆ చరిత్ర తెలుసుకుంటున్నాం మనం. అన్యాయం లోబడ్డు అప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతాడు. యెహోవా ఆత్మ 29వ వచనం ఉంటుంది, 11:29లో, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అప్పుడు ఒక మొక్కుబడి మొక్కేసుకుంటాడు, నా ఇంటి ద్వారం నుంచి ఎవరు వస్తారో మొదటిగా దాన్ని నేను బలి ఇచ్చేస్తాను లేదా ప్రతిష్ఠించేస్తానని మొక్కేసుకున్నాడు. ఏ పశువు ఏ జంతువు ఏ గుర్రో మేక వస్తుంది అనుకున్నాడు, అందుకే దహన బలికి ఇచ్చేస్తాను అన్నాడు. కానీ అది కుమార్తె ఎప్పుడైతే ఎదురుగా వచ్చింది, స్టోరీ మీకు తెలుసు. ఎప్పుడైతే కుమార్తె నాట్యం చేసి ఎదురుగా వచ్చిందో, మరి పశువు కాదు కదా, దహన బలి కాకుండా ప్రతిష్ఠించేశాడు, ఇంకా పెళ్లి లేకుండా దేవుడికి అప్పగించేశాడు, కుమార్తెని త్యాగం చేసేసాడు యెఫ్తా అని మనకు అర్థమవుతుంది. ఇది యెఫ్తా తాలూకా విషయం 11వ అధ్యాయంలో. ఇక 12వ అధ్యాయం వచ్చారు చూడండి, మళ్ళీ ఎఫ్రాయిములు వచ్చారు. వీళ్ళు మనసే గోత్రానికి చెందినవాడు యెఫ్తా, అందుకే ఎఫ్రాయిములు వచ్చి అంటారు, ఏమయ్యా నువ్వు అమ్మోనులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళిపోయాడు పెద్ద హీరోలాగా, మరి మా అమ్మాయిలు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు జయరాజు గారు ఇక్కడ బైబిల్ స్టడీ పెట్టి మండల పాస్టర్లు అందరూ లేదా పక్క మండల పాస్టర్లు 4-5 మండల పాస్టర్లు అందరూ కానీ సేవకులు రావచ్చు, సేవకురాలు రావచ్చు, మీ సంఘం ఎవరిని తీసుకురావచ్చు, ఆహ్వానం ఇచ్చారు లేదా? ఒకవేళ అలాంటి ఆహ్వానం ఇవ్వగానే కానీ ఇక్కడ బైబిల్ స్టడీ పెట్టి అనుకుని ఈయన అప్పుడు ఎలాగుంటాయి గొడవలు, చెప్తాను రండి అన్నాడు. రమ్మని 6వ వచనం లాస్ట్లో మీరు చూసుకోండి, 42,000 మందిని చంపేశాడు. 42,000 మందిని చంపేశాడు ఎఫ్రాయిమీయుల్ని. అందరూ మనలాగే జయరాజు గారిలాగా మంచి వాళ్ళు ఉంటారు, మీలాంటి పాస్టర్ గారిలాగా మంచి వాళ్ళు ఉంటారు అనుకోకూడదు. నాలాంటి కోపకొట్టుడు కూడా ఉంటాడు, దుర్మార్గుడు ఉంటాడు కూడా అనుకోవాలి మీరు. యెఫ్తా మొత్తం చేశాడు. అందుకే 7వ వచనం 6 సంవత్సరాలను చూసారా, యెఫ్తా 6 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, ఇది యెఫ్తా గురించి. నెక్స్ట్ న్యాయాధిపతి 10 ఇబ్సాన్, రిఫరెన్స్ రాసుకోండి. 12వ అధ్యాయం 8, 10, 12వ అధ్యాయం 8 నుంచి 10. ఇబ్సాన్కి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు. 30 మంది కుమారులు. ఇంకా యుద్ధాలు అవి లేవు, ప్రశాంతంగా ఉంది. ఇంకేం పని? ఆస్తులు సంపాదించుకోవడం, కుటుంబాలు సంపాదించుకోవడం. 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు. అందరికీ 60 మందికి శుభ్రం పెళ్ళిళ్ళు చేసాడంట. ఒకళ్ళిద్దరు పుడితే పెళ్ళి చేయడానికి తలపై తోక వస్తుంది మనకి. 60 మందికి పెళ్లి చేశాడు. 30 మంది కుమారులకి 30 మంది కుమార్తెలకి పెళ్లి చేసాడు చక్కగాను. 7 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. ఇబ్సాన్ 7 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్ న్యాయాధిపతి ఏలోను 11వ వాడు. రెఫరెన్స్ రాసుకోండి, 12వ అధ్యాయం 11, 12 వచనాలు. 12వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈయన 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఏలోను జేబోలు ఏలోను 10 ఏళ్ళు పరిపాలించాడు. అంతే, ఆయన గురించి ఇంకేమీ లేదు. ప్రశాంతంగా ఉందన్నమాట వాళ్ళ కాలంలో. ఏమీ ఇవ్వలేదు, వివరాలు ఏమి ఇవ్వలేదు. 11, 12 వచనాలు మీకు రెఫరెన్స్ ఇచ్చాను కదా, ఇంకేమైనా మీకు దొరికితే నాకే చెప్పండి మీరు. బైబిల్లో మరి ఏమి ఇవ్వలేదు అక్కడ.
ఇక నెక్స్ట్ అబ్దోన్ 12వ న్యాయాధిపతి. ఈయన హిల్లేలు కుమారుడు. హిల్లేలు ఆయన తండ్రి పేరు. హిల్లేలు కుమారుడు. ఈయనకు మనవలు కూడా ఇచ్చాడండి. 40 మంది కుమారులు, 30 మంది మనవలు. 30 మంది మనవలు, 40 మంది కుమారులు, 30 మంది మనవలు. మొత్తం ఎంతమంది? 70 గాడిద పిల్లలు. 70 మందికి 70 గాడిదలు. ఇక ఊరి మీద తిరగంటారా గాడిదలు ఎక్కి అని చెప్పి ఉంటాడే బహుశా. ఇప్పుడు కొంతమంది చూడండి, యవనస్తులు బలుకొని ఇచ్చేస్తున్నారు. ఆడికి ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, ఒక బాధ్యత ఉండదు ఇంట్లోనే. ఆడికి ఏ బండికి అయితే బండి కొనిసి ఇచ్చి ఊరి మీద వదిలేయడం. ఆడు ఏం చేస్తాడు మరి? నలుగురు వెనకేసుకు వెళ్తాడు. రండిరా కలుతా అవుదాం, మంత అవుదాం, సినిమాకి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం. రిఫరెన్స్ చెప్పలేదా? 12వ అధ్యాయం 13 నుంచి 15 వచనం. 12వ అధ్యాయం 13 నుంచి 15 వచనం. నెక్స్ట్ అబ్దోను పరిపాలన 8 ఏళ్ళు. అబ్దోను 8, హిల్లేలు కుమారుడు 8 సంవత్సరాలు, 40 మంది కుమారులు, 30 మంది మనవలు, 70 గాడిద పిల్లలు. 8 ఏళ్ళు పరిపాలించి. ఓకే సార్. నెక్స్ట్ అందరికీ తెలుసు, సంసోన్ తెలియని ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అరిగిపోయింది పాప మా క్యాసెట్. సంసోన్ గురించి వినన్నటువంటి క్రైస్తవ విశ్వాసం ఎవరు ఉండరు. యోసేపు గురించి, సంసోన్ గురించి. సంసోన్ రిఫరెన్స్ రాసుకోండి. 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం. 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం. 13, 14, 15, 16 4 అధ్యాయులు సంసోన్ జీవిత చరిత్ర లైన్గా ఉంటుంది. 13వ అధ్యాయంలో సంసోను ఎలా పుట్టాడు అని చెప్పాడు. సంసోను పుట్టకముందే తన తల్లితో దేవదూత మాట్లాడింది, నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి, పుట్టబోతున్నాడు నాజీరు వ్రతం చేయాలి, ఆయనకి తల మీద మంగళకాయ తీయకూడదు, నువ్వు ద్రాక్ష రసాలు పువ్వు చాలా పచ్చిం పాటించాలమ్మా ప్రెగ్నెంట్ అయిన కాంచి అని చెప్పాడు. ఆ తర్వాత మానోకి చెప్పింది ఆమె. ఇద్దరు కలిపి దేవదూత మాట్లాడారు, వెళ్ళిపోయారు. కానీ స్త్రీలు చాలా ధైర్యవంతులండి. ఈ మానో భార్య మానో అంటాడు, అమ్మాయి ఇంక మనం చచ్చిపోతాం అంటాడు. మన యెహోవా దూతను చూసాం కదా అంటాడు. ఎవరు? మానో అంటాడు. మానో భార్య అంటది. మీకు ఆ రిఫరెన్స్ మీరు కావాలంటే ఆడంది చదవండి. 23వ వచనంలో అతని భార్య, యెహోవా మనల్ని చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నింటినీ మనకు చూపింపడు, ఈ కాలం ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పాను. యెహోవా దూత మనం చూసి చచ్చిపోవడానికే దేవుడు మనకు కనిపించాడు. ఈ సంగతులను మనకు నేర్పించింది దేనికి? మన చంపాడానికే. ఏమయ్యా అన్నిటికీ భయపడతావు నువ్వు ధైర్యంగా ఉండని చెప్పింది మానవ భార్య. మానవకి ధైర్యం చెప్పింది. ఓకే. ఇక పుట్టేశాడు. 14లో మీకు తెలుసు, ఒక ఆమెను చూశాడు, ఫిలిష్తీ కుమార్తెని. ఎక్కడుంది ఫిలిష్తీ దేశం? ఇది. ఈ ఫిలిష్తీ పక్కనే దాను గోత్రం ఉంటుంది, ఈ దగ్గరీలు. ఫిలిష్తీ కుమార్తెను చూశాడు, ఇంకా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ మధ్య ఒక సింహం కనబడ్డది, మేకపిల్లని చీల్చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పలేదు. పెళ్లి కూతురు చూడడానికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని దినాలు పోయిన తర్వాత మళ్ళీ అదే దారిని వెళ్తున్నాడు. ఈ 14వ అధ్యాయంలో వెళ్తుండగా ఒకసారి చూడడానికి వెళ్ళాడు. అప్పుడు సింహాన్ని చంపాను కదా, అది ఉందా, ఆ ఎముకలు ఏమన్నా వెళ్తే అక్కడ తేనె పెట్టి ఉంది. తేనె పొట్టు, ఆ తేనె తీసుకొని తిన్నాడు. చాలా బాగుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు. ఎక్కడదో చెప్పలేదు. పెళ్లి కూతురు చూడడానికి వెళ్ళాడు. అక్కడ పొడుపు కథల పోటీ, 30 మందిని యుద్ధం చేసి 30 మందిని చితగొట్టించి వాళ్ళ వస్త్రాలు తీసుకొచ్చి అందరికి ఇచ్చాడు. అలా ఆవిడ ఏం చేసింది? కన్నీరు గార్చి ఏడిపేడిచింది. ఏవయ్యా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు ప్రేమి ఇదేనా పాటు, మా అమ్మగారి దగ్గర పరుగు పోతుంది కదా, ఆ పొడుపు కథ వేసేసావు, అది చెప్పలేకపోతున్నారు, వాళ్ళు ఆశ దోసుకుని కూర్చో అంటున్నారు అంటే ఆమె ఏడుపు వినలేక నిజం చెప్పేశాడు. అదేమో ఆవిడ లీక్ చేసింది పేపరు. ఆ స్టోరీ అంతా మీకు 14వ అధ్యాయం జరుగుతుంది. ఇక కోపం మీద వెళ్ళిపోతాడు. 15వ అధ్యాయంకి వెళ్తున్నాను. 15వ అధ్యాయంలో కోపం మీద తెలిసి మళ్ళీ ఇంకోసారి వస్తాడు అలా ఆవిడని చూడడానికి. వచ్చేసరికి ఏమో మేకపిల్లడుకుని వస్తాడు. అలా ఆవిడకి మరి ఏపుడు ఎడుతుందని తెచ్చుకుంటే మరి ఏంటో మరి మేకపిల్ల ఎప్పుడు కోరుకుందో మరి. ఆ మేకపిల్లడికి వచ్చేటప్పటికి వాళ్ళ మాంగర్ ఇక్కడ గేట్ దగ్గర డిసైడ్ అయినా, ఆగరా బాబు ఎక్కడికి వెళ్తాను అన్నాడు. మా ఆవిడ మీ ఆవిడేంటి, నువ్వు కోపం మీద వెళ్ళిపోయి కదా, ఇంకొకరికి ఇచ్చాను నా కూతురు అన్నాడు. వీడు తొక్క తీసేస్తాను నీకు అన్నాడు. ఇంకా ఇక పట్టుకున్నాడు 300 నక్కలే. ఈ నక్కకి ఆ నక్కకి రెండింటికి జాయింట్లు కట్లు కట్టేసి మొత్తం ఫిలిష్తీయుల తోటలో వదిలేశాడు. ఎంత బలవంతుడు చూడండి. మరి ఒక నక్కను పట్టుకోలేము మనం. 300 నక్కలు పట్టేశాడు. వాటి మధ్య
దిమిటీలు పెట్టేశాడు, ఎలిగించేసి ఫిలిష్తీయులు పొలాల్లో వదిలేశాడు. అంత బలవంతుడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ఈ పని చేసినాడు ఎవరంటే ఆడే మన తిమ్మనాన్నలు ఉన్నాడు కదా, ఆయన సంశయం. అయితే ఆ కూతుర్ని ఆయన ఇద్దరిని చంపేశారు వాళ్ళు. ఒరే మా మామని మా ఆవిడని చంపేశారు కాబట్టి మొత్తం మేము అందరూ లేపేస్తాంటారు, నీకు దొరికిన ఎలా చదువుకొడిచాడు ఈయన. వెళ్ళి బాబా వెళ్ళి దాగున్నాడు బండ్లో. ఈ పక్కన యోధా వాళ్ళు సపోర్ట్ చేయడం మనిషి, ఏ బాబు ఫిలిష్తీయులతో గొడవ పెట్టుకుంటున్నాడు సంశయం, వాళ్ళు మనకి ఏలుగులు కాదు, వాళ్ళు మన గొడవలు పెట్టుకుంటే ఎలాగ అంటే, సరే పని చేయండి, మీరు నన్ను తాళ్ళతో కట్టియంటారా లొంగిపోతున్నా అన్నాడు. వీళ్ళందరూ కొత్త తాళ్ళు తెచ్చి కట్టేశారు. సరే నేను ఏం అనలేండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చి మళ్ళీ యెహోవాత్మ గిద్యోన్ని ఎవరిని సంసోన్ని ఆవరించగా పట్టణ తాళని తీపి దవడంకి తీసాడు, గాడి దవడంక యుద్ధం చేశాడు, 1000 మంది చంపేశాడు. అలిసిపోయాడు, నోరు ఆరిపోతుంది, ప్రార్థన చేశాడు, ప్రభువా దాహంగా ఉందన్నాడు. దేవుడు గోతిని చీల్చేశాడు, అంటే దాహం తీర్చాడు సంసోనికి. మీకు 15వ అధ్యాయం ఎందుకు చెప్తున్నాను నేను, 15వ అధ్యాయం 18వ వచనం. అతను మొర్ర పెట్టేటప్పుడు 19వ వచనంలో లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాను. సంసోను ప్రార్థన చేస్తే మొత్తం గోతిని చీల్చి ఇచ్చేసాడు దేవుడు నీరు. 15వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు, 18, 19 వచనాలు, ఆ 2 వచనాలే. 15వ అధ్యాయం 18, 19 వచనాల్లో సంసోను ప్రార్థన చేస్తే దేవుడు గోతులు చీల్చి నీళ్ళు ఇచ్చాడు. ఇక 16వ అధ్యాయం చివరి అధ్యాయం, ఎప్పుడైతే పెళ్లి పెడాకులు అయిపోయిందో, పెళ్లి ఫెయిల్ అయిపోయిందో, ఇక వేశ్యలు వెంబడి పడ్డాడు. ఈయన గాజాకి వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గర ఉంటుండే వీళ్ళందరూ ఫిలిష్తీయులు అందరూ వచ్చారు. ఆయన మొత్తం ఆ ద్వారం పట్టుకు ఉన్నది పెద్ద సింహద్వారంలాగా ఉంటాయి, పెద్ద ఉంటాయి కదా ఆ కోటలకి, అవి భుజాల మీద పెట్టుకుని మొత్తం పర్వతానికి మోసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా దగ్గర సిక్కుడిపోయాడు, ఇక తప్పించుకోలేకపోయాడు. దెలీలా దగ్గర 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏడ్డ మొదలెట్టింది దెలీలా, సంసోని ఇంతేనా నన్ను ప్రేమిస్తున్నావు, ఇదేనా మోసం, ఇలాగైనా చేస్తావు, ఆ లాలనకి పాలనకి ఆ ఊళ్ళో పడుకోబెట్టేసరికి వీడు మెత్తబడిపోయాడు. నిజం చెప్పేశాడు, అమ్మ నా గుండెకి ఇతేనే మొత్తం బలవంత పోతుందని చెప్పాడు. మొదటేమో చిరవంచవాలన్నాడు, ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత కొత్త తోలు అన్నాడు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి ఏది చెప్పాడు కదా, నా తల 7 జడలు వెళ్తే అది ఫెయిల్ అయిపోయింది. 3 అబద్ధాలు ఆడాడు, కానీ చివరికి ఇంక సావాలని నిర్ణయించుకున్నాడు. ఈ రాక్షసుని నొదలదు, ఇంక చచ్చిపోవడం బెటరు అని నిర్ణయించుకొని రాష్ట్రం చెప్పాడు. గుండు గీయించింది. యెహోవా సంసోన్ని ఎడబాసెను. గుండు గీసి తిరగలి విసిరించేశారు. ఇంకా ఫిలిష్తీయులు శత్రువు దూరుకుంటారా. ఫిలిష్తీ 23 వచ్చింది చూడండి, 16-23 న్యాయాధిపతి గ్రంథం. ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొని తమ దేవతను దాగోనికి మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించారు. 24వ వచనంలో ఏముందంటే వాళ్ళ దేవతను స్తుతించారు అని ఉంది. ఫిలిష్తీయులు వాళ్ళ దాగోని దేవతను స్తుతిస్తున్నారు. దేవునికి సంసోన్ని వాళ్ళ దేవత అంటే వాళ్ళకి అప్పగించిందట. సంసోన్ని ఫిలిష్తీయులకు అప్పగించింది ఎవరు? దేవుడే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా దేవతే అంత శక్తివంతురాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇలాగే మనాలు పెట్టి అన్యులకు ఇదే న్యాయపత్రిక గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి, మరి అన్నీ చూపించడం కావాలి. 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అన్నమాట. 10వ అధ్యాయంలో అనుకుంటా 10 కాదు 6వ అధ్యాయం చూడండి, 6-10 చూడండి ఒకసారి. 6-10 అది వాళ్ళ దేవతలకి మీరు భయపడకండి. చివరి ప్రార్థన చేశాడు. ఒక్కసారి ఇప్పుడు బుద్ధి వచ్చింది ప్రభా, నాకు మారు మనసు వచ్చింది, ఇప్పుడు ఇంతవరకు నేను చేసిన మిస్టేక్లే నాకు అర్థమైన పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క అవకాశం నాకు, ఈ ఆఖరి ప్రార్థన ఒక్కసారి విను, శత్రువులందరినీ నిర్మూలన చేసేస్తాను ఒకేసారి అని ఆ గుడి మీద ఉన్న 3000 మంది స్త్రీ పురుషులు ఒకే రోజు ఆ 2 స్తంభాలు పెట్టుకుని గణేశ్వరి స్తంభాలు పడిపోయి గుడి కూలిపోయింది. 3000 మంది చంపేశాడు ఆఖరిలో. ఇది సంసోను. 20 సంవత్సరాలు పరిపాలించాడు న్యాయాధిపతిగా. సంసోను 20 సంవత్సరాలు పరిపాలించాడు న్యాయాధిపతిగా. శత్రువులు ఫిలిష్తీయులు 40 సంవత్సరాలు చితగుట్టారు వెళ్ళాయి. 40 సంవత్సరాలు బానిసత్వం ఫిలిష్తీయులకి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు బానిసత్వం నుండి సంసోను విడిపించాడు ఇశ్రాయేలీలు. 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది ప్రియులారా న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న 13 న్యాయాధిపతులకు బయోడేటాలు.
ఇక మీరు అనొచ్చు మరి 16 అధ్యాయం అయిపోయింది కదా, 17 అధ్యాయం, 18 అధ్యాయం, 19 అధ్యాయం ఇంకా ఉన్నాయి కదా. ఈ అధ్యాయాలు ఏముందంటే మీరు రాసుకోండి, సింగిల్ లైన్లో రాసుకోండి. 17 అధ్యాయంలో ఏముంటుందంటే వ్యక్తిగత విగ్రహారాధన. ఇశ్రాయేలీలో వ్యక్తిగత విగ్రహారాధన 17 అధ్యాయం. మేకా అన్నవాడు ఒకడు ఉంటాడు, వాడు విగ్రహారాధన ఎలా చేశాడని నేను రాశాడు. ఇంకెవరిష్టం వాళ్ళదే, వీళ్ళకి రాజు లేడు కదా. వ్యక్తిగత విగ్రహారాధన 17 అధ్యాయం. స్పీడ్గా రాయాలా, నాకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా నేను చివరిలో ఉన్నాను. 18 అధ్యాయం దాను గోత్రికుల విగ్రహారాధన, ఒక గోత్రం యొక్క విగ్రహారాధన 18 అధ్యాయం. 19 అధ్యాయం వ్యక్తిగత గోత్రపరమైన అనైతిక జీవితం. వ్యక్తిగత గోత్రపరమైన అనైతిక జీవితం లేదా అపవిత్రమైన జీవితం అని రాసుకోవచ్చు. ఒక వ్యక్తి ఉంటాడు లేవీయుడు, వాడే ఒక ఉపాధిని తెచ్చుకున్నాడు, ఇదేమో ఇంకొకటి తెలిపోయింది. దీని గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే దీన్నే పాడు చేశారు బెన్యామీనీయులు, ఆ ఊర్లో వాళ్ళు. దాన్ని 12 ముక్కలు కోసేసి 12 గోత్రాలకు 12 ముక్కలు పంచాడు. ఇక ఇశ్రాయేలు యుద్ధాలు తగలబడిపోయాయి. ఇక బెన్యామీను గోత్రం అంత ఓపక్క అయిపోయింది, ఇశ్రాయేల్ మొత్తం 11 గోత్రాలు ఓపక్క అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంక యుద్ధం మొదలైంది. మొత్తం బెన్యామీనీయులు 600 మంది మిగిలిపోయారు. ఇక ఎవరు వాళ్ళకి పిల్లలు ఇవ్వట్లేదు, అసలు వివాహాలు కూడా వాళ్ళకి లేవు. మొత్తం సైన్యం అంతా చచ్చిపోయారు. అంతవరకు వెళ్ళిపోయింది మీకు ఈ చివరి భాగాల్లో. మీకు 19 అధ్యాయం, 20 అధ్యాయం, 21 అధ్యాయం అదే స్టోరీ. ఒక్కడ చేసిన పొరపాటుకి వాడు ఒక ఉత్పత్తిని తెచ్చుకున్నాడు, ఆమె ఇంకొకటి వ్యభిచారం చేసింది, వెళ్ళిపోయింది అని మళ్ళీ తెచ్చుకుంటూ వెళ్ళాడు. తెచ్చుకుంటుండగా ఈ లోపల బెన్యామీనీయులు ఆ రాత్రి ఆమెను పాడు చేశారు. ఆ కుటుంబం మోయాబు దేశం ఎందుకు వెళ్ళింది? నయం కుటుంబం ఇలాంటి గొడవలే, ఎవడు ఇష్టం వాడు జీవితున్నాడు. ఏముందో మీకు తెలుసు. ఈ న్యాయాధిపతి కాలంలో రూతుకన జరుగుతుంది. మోయాబు స్త్రీ రూతు 1 అధ్యాయంలో మోయాబు దేశంలో ఉంది. 2 అధ్యాయంలో ఏమో బెత్లెహేములో ఎక్కడ బోయజు పొలంలోకి వచ్చింది. 3 అధ్యాయంలో బోయజు కలంలోకి వెళ్ళింది. 4 అధ్యాయంలో బోయజు ఇంట్లోకే వెళ్ళిపోయింది ఆమె. దేవుని స్తోత్రం. 4 అధ్యాయాలు రూతు గ్రంథం. 1 అధ్యాయంలో మోయాబు దేశంలో ఉంది రూతు. 2 అధ్యాయంలో బోయజు పొలంలోకి వెళ్ళింది. 3 అధ్యాయంలో బోయజు కలంలోకి వెళ్ళింది. 4 అధ్యాయంలో బోయజు ఇంట్లోకే వెళ్ళిపోయింది. బ్లెస్సింగ్ అలా ఉంటాయి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు చచ్చిపోయిన దగ్గరే నేను చచ్చిపోతున్నత్తా, నిన్ను నన్ను మరణం తప్ప ఇంకేది వేరు చేయకూడదు అన్నది. అది తీర్మానం అంటే. ఇవాళ మనం ఉన్నాం క్రైస్తవులం. నాకు మేలు చేస్తే దేవుడి దగ్గరకు వస్తాను, పాస్టర్ గారండి నా కోరికలు నెరవేర్తే మీకు కానుకెత్తాను, కోరికలు నెరవేర్తే కానుకెత్తాను, కోరికలు నెరవేర్తే కానుకోవడమాట. ఏలి ఒక పక్క యాజకుడు, ఒక పక్క న్యాయాధిపతి. ఈయన యుద్ధాలు ఫైటింగ్ చేయలేదు, కానీ యాజకత్వం చేసి ప్రార్థనలు చేసేవాడు. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. 98 సంవత్సరాలు జీవించాడు ఈయన. ఆ 1 నుంచి 4 అధ్యాయాల రెఫరెన్స్లు మీరు చదివితే నేను చెప్పిన మీకు అందరూ ఉంటాయి. ఈయనకి 2 కుమారులు, ఒప్పినే పీనాస్. మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించేవారు. మందిరానికి అర్పణలు తీసుకొస్తే వాళ్ళ దగ్గర మెత్తన మాంసం, గుండెకాయలు, గారకాయలు ముందు తీసుకునేవారు. కాళ్ళు, పేగులు, పొట్టి వాళ్ళకి ఇచ్చేవారు. దేవుడు గొలి మండింది, ఒక ప్రవక్తను పంపించాడు. చూడండి 2 అధ్యాయం 27 వచనం. దైవజనుడు ఒకడు ఏలియా వద్దకు వచ్చాడు. సమూయేలు కన్నా ముందు ఒక ఆయన వచ్చాడు, ఒక ప్రవక్త. ఆ ప్రవక్త చెప్పాడు, ఇశ్రాయేలు చెవులు గింగిరమండు చేతులు అంటున్నాడు దేవుడు. నీ పిల్లలు కానీ మారకపోతే లేపేస్తున్నా అంటున్నాడు, నీ యాజకత్వం తీసేస్తాడు, నీ పిల్లలు చంపేస్తున్నా చెప్తున్నాడు దేవుడు అని చెప్పాడు ప్రవక్త. ఏలి ఏం చేయగలడు? ఏలి ఏం ఆ కొడుకులు చెప్పాడు వెళ్ళలే. సరే ఇంకా దేవుడు ఏం చేయాలన్నా చేయి, నేను ఏం చేయగలరా బాబు అనిసాడు ఈయన. అసలు ముసలోని అయిపోయినా అన్నాడు. ఆ తర్వాత సమూయేలుని పుట్టించాడు. బాలుడైన సమూయేలు 3 అధ్యాయాలు పరిచయం చేస్తున్నాడు. బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఏలికి అనుమానం వచ్చింది. సమూయేలు ఏం చెప్పాడే దేవుడికి అంటే, ఏం గురుగారు ఏం చెప్పలేదండి అంటాడు ఈయన. నువ్వే భయపడక, నేనేమన్నా చెప్పు అంటాడు. అది కాదండి, మీ పిల్లలు చంపేస్తాడటండి దేవుడిని చెప్పాడు ఈయన. అవును నాకు తెలిసి ముందో ప్రవక్త వచ్చాడు, ఆయన కూడా అలాగే చెప్పాడు, నీతో కూడా దేవుడు చెప్పించాడు నాకు. ఇంక నేను ఏం చేయగలను, నా పిల్లలకి ఎంత చెప్పిన వింటలేదు వాళ్ళు, నా పిల్లలు నా కంట్రోల్లో లేరు. 1 సమూయేలు గ్రంథం 4 అధ్యాయం. ఫిలిష్తీయులు వచ్చారు యుద్ధానికి, ఇశ్రాయేలుతో యుద్ధం జరుగుతుంది. 4,000 మంది చచ్చిపోయారు 4 అధ్యాయంలో. ఎవరు? ఇశ్రాయేలు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఓడిపోయాం? మందసం ఎక్కడ ఉంది? మందసం తేలేదు మనం తేలేదు కనుక మనం ఓడిపోయాం. ఇప్పుడు మనం వెళ్ళి మందసం పట్టండి. ఇందా చేతిలో బైబిల్ లేదు కాబట్టి బతికాడు. ఇప్పుడు బైబిల్ చేతులకు వచ్చింది రారా? బైబిల్ చేతులకు వచ్చిన అంత మాత్రమే అవదు, బైబిల్ హృదయంలో ఉండాలి.
మందసం లేనప్పుడు 4,000 మంది చచ్చిపోయారు. మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. రిఫరెన్స్ రాసుకోండి, 4:10 న్యాయాధిపతుల గ్రంథం. మందసం లేనప్పుడు 4,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలు, కానీ మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలు. మీ హృదయాల్లో మార్పు రాలేదురా, మీ బయటి వేషం తప్ప. మందసమైన అడ్డెట్టుకొని, దేవుణ్ణి అడ్డెట్టుకొని మీరేదో విజయాలు సాధించాలనుకున్నారో అది మీ మూర్ఖత్వం. అది ముందు మీ హృదయాలు మారాలి, లోపల శుద్ధి అవ్వాలి అని చెప్పేసి తీర్పు తీర్చేశాడు. ఈ 4 అధ్యాయం ఆఖరిలో ఈ 40 సంవత్సరాలు న్యాయాధిపతి చేసినట్టుగా 98 సంవత్సరాలు పరిపాలించాడు. మందసం ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఇది ఫిలిష్తీ దేశం. మందసం పట్టుబడిపోయింది. ఏలీ కుమారులు హొప్పినే పీనేసి ఒకేరే చనిపోయారు. ఏలీకి వార్త వచ్చింది. యాంటనే వెనక పడిపోయి స్థూలకాడిన బాగా లాగు యాంటనే చచ్చిపోయాడు. యాంటనే కోడలు ప్రెగ్నెంట్గా ఉంది, చచ్చిపోయింది. ఈ కాబోధనగా అన్నది ఇశ్రాయేలు నుండి ప్రభావం పోయాను. ఇది 14వ న్యాయాధిపతులకు భయపడట. ఇక లాస్ట్ ఆఖరు న్యాయాధిపతి 15 న్యాయాధిపతి సమూయేలు. మొదటి సమూయేలు కింద 1వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా ఈ చరిత్ర ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఈ చరిత్ర ఉంటుంది. అయితే న్యాయాధిపతిగా ఈయన పరిపాలించేది మాత్రం 8వ అధ్యాయం వరకే. అందుకే మీకు స్టార్టింగ్లో రిఫరెన్స్ ఇచ్చాను. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంతో న్యాయాధిపతుల పాలన అయిపోద్ది. 9వ అధ్యాయం నుంచి రాజుల పాలన ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలుకి మొదట పితరులు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, తర్వాత నాయకులు యోసేపు, మోసే, యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు ఒత్నీయేలు, ఏహూదు, సమగరు, దెబోరు, గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయీరు, యెఫ్తా, ఎబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలుతో 40వ వాడేమాట. ఆదాం దగ్గర నుంచి మనం లెక్కెట్టుకుంటే సమూయేలు 40వ వాడు. మన బయోడేట్లు మీకు పాంప్లెట్లో పేర్లు ఇచ్చాం. అంటే మనకి నెక్స్ట్ మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం ఎక్కడి నుంచి మొదలవుతుంది? రాజుల నుంచి మొదలవుతుంది. ఈ న్యాయాధిపతుల కాలం ఈరోజు అయిపోతుంది మనకి బైబిల్ క్లాసు. దేవుని చిత్తం అయితే వచ్చే బైబిల్ క్లాసులో మనం ఎవరి గురించి మాట్లాడతాం? రాజుల గురించి మొదలెడతాం. ఇక రాజులు మాస్టర్ గారు చాలా యవ్వనస్తులు కుర్రల్లాగా ఉన్నారండి బాబు. రాజులు పక్కనే ప్రవక్తలు. మీకు పాత నిబంధన అర్థం అవ్వాలంటే రాజుల పక్కన ప్రవక్తలు పెట్టుకొని చదవాలి, ప్రవక్తల పక్కన రాజులు పెట్టుకొని చదవాలి. రాజులు ఒకసారి, ప్రవక్త ఒకసారి అయితే అర్థం కాదు. బైబిల్ ప్రకారంగా ఈ బుక్ తర్వాత ఈ బుక్ తర్వాత ఈ బుక్ చదివితే బుక్ అర్థం అవుతుంది, కానీ కాలక్రమం అర్థం అవుతుంది. ఇప్పుడు మన పాంప్లెట్ ప్రకారంగా చదవండి, కాలక్రమం అర్థం అవుతుంది. అది మన బైబిల్ పుస్తకాలకి మన పాంప్లెట్ బైబిల్ స్టడీకి తేడా. ఇది ప్రియులారా, సమూయేలు అన్ని సంవత్సరాలు పరిపాలించడం తెలియదు, కానీ ఉద్యోగాలు మాత్రం 3. ఆఖరు న్యాయాధిపతి, ప్రవక్తల్లో మొదటివాడు. అయితే ఇంతకు కూడా ప్రవక్తలు ఉన్నారని అందా చూపించాను. మరి ఈ నెల మొదటివాడు అయ్యాడు? మీకు అనుమానం రావచ్చు. ఇందాక గిద్యోని కాలంలో ప్రవక్త ఇచ్చాడు కదా, ఇందాక ఏలీ కాలంలో ప్రవక్త ఇచ్చాడు కదా, మరి ఈయన మొదటి ప్రవక్త ఎలాగయ్యాడు అంటే ప్రవక్తల ఉద్యోగాల్లో మొదటివాడు ఈయన. ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ ప్రవక్తలే. మళ్ళీ యోహాను వరకు కూడా, బాప్తిస్మం యోహాను వరకు కూడా ప్రవక్తలే. ఇంతవరకు ధర్మశాస్త్రం ఒకటే ఉంది, ఇప్పుడు ప్రవక్తలు కూడా ఇచ్చాడు. వీళ్ళు ధర్మశాస్త్రం చదవట్లేదు, వీళ్ళు బద్దకాలు వీళ్ళకి. కాబట్టి ఈ ప్రవక్తలు పంపితే కొద్ది 4 ముట్టికాలు వేస్తారు, దాంతో నేను మారుతారు అనుకున్నాడు దేవుడు. అందుకే ఇక్కడి నుంచి సమూయేలు మొదలుకొని ఎలీషా లాంటి ప్రవక్తల్ని పంపించాడు. యేషయా, యిర్మీయా లాంటి ప్రవక్తలు పంపించాడు. ధర్మశాస్త్రానికి లొంగలేదు, వాళ్ళు ప్రవక్తలకి లొంగలేదు. చివరికాల ముగింపు ఎలాగుందో మనం చరిత్రలో చూస్తాం రాబోతున్న రోజుల్లో. కాబట్టి ప్రియులారా, ఇది మరి ఇంకా సమూయేలు స్టోరీ మీకు తెలుసు. ఆ తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు హన్నా. తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. ఈ బాల్యంలో ఉన్నప్పుడు యెహోవాకు మొక్కేశాడని ఉంది. ఆయన బాల్యం నుంచి పరిచయం చేయడానికి అలవాటు. కాబట్టి ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా 3 ఉద్యోగాలు చేశాడు సమూయేలు. న్యాయాధిపతుల్లో ఆఖరు వాడు, ప్రవక్తల్లో మొదటివాడు యాజకుడు. ఆ తర్వాత ఈయన దావీదుని అభిషేకిస్తాడు, సౌలు రాజుని అభిషేకిస్తాడు. ప్రవక్తల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తాడు ఈయన. ప్రవక్తల పాఠశాలలు కూడా ఈయన దగ్గర నుంచే ప్రారంభమయ్యాయి. ఇది సమూయేలు తాలూకా ఆఖరు న్యాయాధిపతి. అయితే కొంతమంది ముగిస్తున్నాను, 17 న్యాయాధిపతులు చెప్తారు కొంతమంది. 17 న్యాయాధిపతులు ఎలాగయ్యారో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, 1-2 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోబేలు, రెండవ వాని పేరు అబియా.
సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులతోని న్యాయాధిపతిగా పెట్టాడంట. అంటే ఇప్పుడు సమూయేలుకి సమకాలికలా, సమూయేలు తర్వాత వీళ్ళు ఇంకా బతికే ఉన్నాడు సమూయేలు, సమకాలికులు. సమూయేలు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు 16 17 లెక్కెట్టుకుంటాము. సమూయేలు ఉన్నప్పుడే వీళ్ళు న్యాయాధిపతులు కనుక, సమూయేలు సమకాలికులు కనుక, అందుకే కొంతమంది ఏంటంటే 15 మందే ఒప్పుకుంటాం, 17 మందిని ఒప్పుకోం. సమూయేలుకి సమకాలికులు తన కొడుకులు న్యాయాధిపతులు, గిద్యోను కొడుకులు గిద్యోను సమకాలికులు. వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చారనుకోండి, అప్పుడు సీరియల్లో పెట్టచ్చు. కాబట్టి న్యాయాధిపతులు 15 మందే. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న వాళ్ళు 13, మొత్తం న్యాయాధిపతులు సమూయేలుతో అయితే 15 మంది. ఒకవేళ 17 ఏళ్ళు లెక్కెట్టుకొని సరదా పెడితే వీళ్ళతో చేర్చుకోండి, ఏమైనా సరదాగా ఉంటే. ఒక 17 మంది న్యాయాధిపతులు చెప్పుకుని ఏమైంది, ఇందులో ఏమైపోదు. ఒకళ్ళు 17 మంది ఎవరేమైనా ఏమనుకోకండి, 15. ఎందుకంటే ఇద్దరి గురించి ఏం రాయలేదు, వాళ్ళిద్దరి పేర్లే. వీళ్ళు లంచగొట్టోళ్ళు, ఈ న్యాయాలు తిప్పేశారు, నీ ఇలాంటి వాళ్ళు కాదురా బాబు నీ కొడుకులు, నీ కొడుకులు ఎలాంటి వాళ్ళు, నీ కొడుకులు అలాగే తగలొడ్డారని నేను చెప్పాడు. ఈ జనం అంతా వెళ్ళారు, మాకు ఒక రాజు కావాలా, న్యాయాధిపతులు వద్దు మాకు, నీ వరకు మంచోడివే నువ్వు, నీ ముందు ఆయన మంచోడే, ఆయన కొడుకులు ఎలాంటి వాళ్ళు, నీ కొడుకులు అలాంటి వాళ్ళే, కాబట్టి మాకు రాజు కావాలా. నెక్స్ట్ క్లాస్లో చూస్తాం, వద్దురా బాబు మీకు రాజు అంటాడు దేవుడు, మాకు రాజు కావాలంటాడు. మా రాజు మమ్మల్ని తిట్టిన పర్లేదు, కొట్టిన పర్లేదు, తన్నే పర్లేదు, మావాడే కదా, మా కులమోడే కదా.